మరి ఈజ్ ఇట్ విజిబుల్ ఆల్ ఆఫ్ యూ? అందరికి కనిపిస్తుందండి బోర్డు? హలో, ఎస్ సార్. ఓకే అమ్మా, చూద్దాము. ఓకే చూడండి, సర్క్యూట్ డయాగ్రామ్ చూడండి. ఓకే, టుడే గుడ్ మార్నింగ్ ఆల్, గుడ్ మార్నింగ్ ఆల్. టుడే టాపిక్ ఇస్ ద వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్. వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ మనకి యాక్చువల్ ఫ్రీక్వెన్సీ డైరెక్షన్ వచ్చేసి మనకి f ఈక్వల్ 1/2πRC. ఓకే, 1/2πRC. సో మనం ఇప్పుడు ఏం చేస్తాం, 1/2πRC అంటే మనకి యాక్చువల్ గా, సో యాక్చువల్లీ ఇక్కడ 1/2πR1 R2 C1 C2, where R1 equal to R2 equal to R, C1 equal to C2 equal to C. ఓకేనా? దీన్నే మనం 1/2πRC అనేది ఎలా వచ్చింది అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికన్నా ముందు బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆపరేషన్ చూద్దాం. చూడండి, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ కన్సిస్ట్ ఆఫ్ టూ స్టేజ్ RC coupled amplifier. చూడండి, టూ స్టేజ్ RC coupled amplifier, టూ స్టేజ్ RC coupled amplifier లేదా 2C amplifier స్టేజెస్ అని చెప్పాలి. ఇది ఒకటి, ఒక సింగిల్ స్టేజ్, ఇది సెకండ్ స్టేజ్. సో టోటల్ గా 2 స్టేజ్ RC coupled amplifier చెప్తాము. సో ఇక్కడ ఏంటి, ఈ స్టేజ్ వచ్చేసి 180 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ జనరేట్ చేస్తుంది, స్టేజ్ 1. ఓకేనా? స్టేజ్ 2 produces another 180 degrees. So the total phase shift in this network is 360 degrees. 360 degrees total phase shift అన్నమాట. సో అది ఎలా ప్రొడ్యూస్ అవుతుందో చూద్దాము. మనం ఎప్పుడైతే చూడండి, ది అవుట్పుట్ అనేది ఇక్కడ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఏమవుతుంది, ఇందులో హియర్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఇస్ ద బ్రిడ్జ్ సర్క్యూట్ R1 C1 R3 R4 R2 C2. ఓకేనా? ఈ బ్రిడ్జ్ సర్క్యూట్ ఏం చేస్తున్నాం మనం, ఈ డెరివేషన్ అనేది చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఏంటి, so ఈ సర్క్యూట్ ఏమవుతుంది చూడండి, the output of the first stage is connected to the input of the second stage. Next, the output of the second stage is connected as a feedback network to the bridge network. It consists of 4 arms. One is R1 C1. Okay, next one is the R2 C2. Next one is the R3. Fourth one is the R4. Okay, ఈ ఎలిమెంట్స్ R4 వేరియబుల్ తీసుకుంటాం. ఈ 4 arms లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటంటే ఇవి R1 C1 ఇదేమో సిరీస్ లో కనెక్ట్ ఉంది, ప్యారలల్ ఉంది. సో ఇండివిడ్యువల్ ఎలిమెంట్స్ R3 R4 అనేవి ఎలిమెంట్స్. ఇప్పుడు డెరివేషన్ చూద్దాం. సర్క్యూట్ ఆపరేషన్ అందరికీ అర్థమైందా? సర్క్యూట్ ఆపరేషన్ అర్థమైంది, సింపుల్ చెప్తుంటే 2 సెంటెన్సెస్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 స్టేజ్ RC coupled amplifiers. అంటే this is the first stage, this is the second stage. First stage produces 180 degrees and second stage also produces 180 degrees. Okay na? The total phase shift in this circuit is 360 degrees. The output of the second stage is connected to the feedback network. It consists of bridge network. It consists of 4 arms. 4 arms elements are R1 C1 R2 C2 R3 R4. These are the elements. Okay na ma? Okay, next ఇప్పుడు డెరివేషన్ కి వెళ్దాము. డెరివేషన్ ఏంటంటే చూడండి, ఇక్కడ మా బోర్డు క్లియర్ గా కనిపిస్తుందా అందరికి? బోర్డు క్లియర్ గా కనిపిస్తుందా? ఓకే అమ్మ, చూడండి మనకి కన్సిడరింగ్ ద బ్రిడ్జ్ నెట్వర్క్ with R1 equal to R2 and C1 equal to C2. ఇది R1 equal to R2, C1 equal to C2. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తాము, సర్క్యూట్ చూడండి. మీ సర్క్యూట్ అరేంజ్ చేస్తున్నా, సర్క్యూట్ ఆపరేషన్ అనేది కూడా సర్క్యూట్ అరేంజ్ చేస్తున్నాము. చూడండి, మనం ఎలా తీసుకుంటాం అంటే బ్రిడ్జ్ నెట్వర్క్ ని ప్యారలల్ రెసిస్టెన్స్ ఒకటి, సిరీస్ రెసిస్టెన్స్ RC నెట్వర్క్, ప్యారలల్ RC నెట్వర్క్, సిరీస్ RC నెట్వర్క్. ఇది V0 తీసుకుంటాము. దీని కరెస్పాండెన్స్ వచ్చేసి ఫీడ్బ్యాక్ వోల్టేజ్ తీసుకుంటాం. ఓకే, ఈ రెండింటిని సో RC. ఎందుకంటే మన కండిషన్ ఏంటి, R1 equal to R2 equal to R, C1 equal to C2 equal to C. ఇది తీసుకున్నాం. This is denoted as parallel impedance. This is series impedance. The feedback voltage VF equal to V0 into Zp by
Zp plus Zs. V naught into Zp by Zs అంటే ఇది parallel resistance దానికి ఇది సిరీస్ లో ఉంది ఓకేనా సో ఇప్పుడు parallel లో ఉంది Zp V naught into Zp by Zp plus Zs అని తీసుకున్నాం ఇప్పుడు ఏం చేస్తాం మనం వేర్ Zp మనకి ఇది ఫైండ్ అంటే వాట్ ఈస్ Zp వాట్ ఈస్ Zs తెలియాలి మనకి అవునా వాట్ ఈస్ Zp వాట్ ఈస్ Zs అనేది తెలియాలి మనకి ఓకేనా సో ఇప్పుడు Zp అనేది మనం ఫైండ్ చేద్దాం Zp వాల్యూ ఏమవుతుంది చూడండి ఇక్కడ ఈ రెండు ప్యారలల్ కాబట్టి వేర్ Zp ఈక్వల్ టు ఏమవుతుంది R ప్యారలల్ XC అంటే ఈ రెండు ప్యారలల్ రెసిస్టెన్స్ కాబట్టి కెపాసిటర్ చేసుకుంటామండి ఇక్కడ మనం ఇక్కడ R into XC by R plus XC this equivalent to R into ఏమవుతుంది XC అంటే ఏంటి 1 by అలానే నోజో ఫార్ములా 1 by j omega c రాసుకోవచ్చా isn't it R x equal to 1 by j omega c రాసుకోవచ్చా Yes, sir. హలో ఓకే ఇప్పుడు చూడండి R into 1 by j omega c by R plus 1 by j omega c సో దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే R by j omega c by 1 R plus 1 by j omega c సో దీనికి మనం డినామినేటర్ ఫైండ్ అవుట్ చేయాలి R by j omega c ఇక్కడ వచ్చేసరికి ఏముంది j omega rc plus 1 by r j omega c this is cancel final is the r by 1 plus j omega c or 1 plus j omega rc this is the equation 1 so sorry ఇది equation 1 అమ్మా ఇది equation 2 అనుకుంటాం ఇది అందరికీ అర్థమైందా అమ్మ కింద కనిపిస్తుందా Yes, sir. కనిపిస్తుంది సార్ ఓకే ఇప్పుడు చూడండి ఇది అందరికీ అర్థమైందా r ప్యారలల్ Zp ఫైండ్ చేస్తాం చూడండి r into xc by r plus xc అందులో ఏదో ఫార్ములా x equal 1 by j omega c దీన్ని మైనస్ j by omega c కింద కూడా రాసుకోవచ్చు తెలుసు కదా మైనస్ j by omega c సో నో నీడ్ హియర్ దాంట్లో మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి r into 1 by j omega c by r plus 1 by j omega c సో దీన్ని ఇంకా సింప్లిఫై చేసి r by j omega c plus by r plus 1 by j omega దీనికి ఎల్సిఎం కడితే this cancel so final value is the r by 1 plus j omega rc సో ఇక్కడ రాసుకుందాము ఈక్వేషన్ 1 ఏంటి మనకి ఈక్వేషన్ 1 ఏంటి vf equal to v naught into zp by zp plus zs ఇది ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఏమొచ్చింది zp equal to ఫైనల్ గా r by 1 plus j omega ఇది ఈక్వేషన్ 2 వచ్చింది ఓకేనా అలాగే ఇప్పుడు zp పరిగణించిన zs ఫైండ్ అవుట్ చేయాలి zs ఫైండ్ అవుట్ చేయాలి కదండి zs ఫైండ్ అవుట్ చేద్దామా చూడండి zs ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది మనకి zs ఈక్వల్ టు r plus xc అంతేనా సిరీస్ కాబట్టి సో r plus xc అంటే r plus j omega c r plus j omega c సారీ r plus 1 by j omega c r plus 1 by j omega c సో దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఇప్పుడు ఏమొస్తుంది మనకి j omega rc plus 1 by j omega c so this is the equation 2 zs equal to equation is it clear all of you చూడండి అమ్మా సిరీస్ ఇంపెడెన్స్ ఫైండ్ చేస్తారు సిరీస్ రెసిస్టెన్స్ r plus xc సిరీస్ లో ఉంది కాబట్టి r plus x plus ఆల్రెడీ నో ద వాల్యూ x equal to 1 by j omega c ఓకే r plus 1 by j omega c సో దీని ఎల్సిఎం కట్టండి j omega into r j omega c into r plus 1 by j omega c this is the equation 2 equation 3 zs equal to j omega rc plus 1 by j omega c this is the equation 3 isn't it all of you మా అర్థమైందా రాదు yes sir clear sir ఓకేనా మా ఎంతవరకు అర్థమైందా ఫస్ట్ ఫీడ్బ్యాక్ వోల్టేజ్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసాము తర్వాత zp zs ఫైండ్ చేసాం ఇప్పుడు ఏం చేస్తామంటే substitute substituting equation 2 and 3 in equation 1 ఎందుకంటే zp వాల్యూ తెలుసు zs వాల్యూ తెలుసు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి సో vf equal to v naught into r by 1 plus j omega rc by zp r by 1 plus j omega rc plus zs j omega rc plus 1 by j omega c ఏమొస్తుంది ఇప్పుడు మనకి దీన్ని చూడండి దీన్ని సాల్వ్ చేయండి దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది
V naught into R by 1 plus j omega RC by ఇప్పుడు ఏమవుతుంది దీనికి ఎఫ్సిఎం కట్టం దీనికి ఇప్పుడు ఏమవుతుంది క్యాలిక్యులేట్ చేస్తే j omega RC plus 1 plus j omega RC whole square అవుతుంది ఇక్కడ. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే V naught into ఈ j omega c పైకి వస్తుంది కదా V naught into j omega RC by 1 minus omega square R square C square plus 3 j omega RC వస్తుంది 3 j omega RC వస్తుంది. ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటి బీటా ఈక్వల్ టు బీటా వాల్యూ చేద్దాం బీటా ఈక్వల్ టు VF by V naught VF by V naught. ఇప్పుడు చూద్దాం బీటా ఈక్వల్ టు VF by V naught అనేది. ఇప్పుడు ఏం చేస్తాము VF వాల్యూ ఎంత వచ్చింది మనకి చూడండి ఇది వచ్చింది మనకి ఏంటి j omega RC by 1 minus omega square R square C square plus J3 omega RC J3 omega RC వచ్చింది j omega RC by 1 minus omega square R square C square plus J3 omega RC. ఇప్పుడు ఏం చేస్తాం మనం టు అకార్డింగ్ టు బార్కాసన్ క్రైటీరియా అకార్డింగ్ టు బార్కాసన్ క్రైటీరియా ఏంటి బార్కాసన్ క్రైటీరియా ఏంటమ్మా అందరూ చెప్పండి a into beta mod ab equal to 1 అవును కదా. సో ab equal to a beta a into beta equal to 1 కండిషన్. ఇప్పుడు దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి a into beta వాల్యూ j omega RC by 1 minus omega square R square C square plus J3 omega CR equal to 1. ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది j a omega RC equal to 1 minus omega square R square C square plus J3 omega CR ఇది. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఈక్వేటింగ్ ఇమాజినరీ టర్మ్స్ కి ఈక్వేట్ చేయండి. ఎందుకు టు గెట్ ఏ వాల్యూ కోసం ఓకే కండిషన్ 1. ఇప్పుడు ఏంటి ఇమాజినరీ టర్మ్స్ చూడండి ఇక్కడ AWRC ఉంది ఇక్కడేమో 3 omega CR ఉంది AWRC equal to 3 omega CR. so these two cancel so a value is the 3 a value ఎంత వచ్చింది మనకి ఇక్కడ 3 వచ్చింది చూడండి a value 3. ఓకే ఇప్పుడు ఏంటి ఇమాజినరీ పార్ట్స్ మనం ఈక్వేట్ చేస్తాం. అలాగే ఇప్పుడు ఏం చేస్తామంటే రియల్ పార్ట్స్ ఈక్వేట్ చేయండి. రియల్ పార్ట్స్ ఈక్వల్ టు రియల్ పార్ట్స్ టు గెట్ ఏ equating real parts to get frequency so the అప్పుడు ఏంటంటే రియల్ పార్ట్స్ ఏమన్నా ఇక్కడ మనకి 0 equal to 1 minus omega square R square C square 0 కి ఈక్వల్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది omega square R square C square equal to 1 ఓకేనా. ఇప్పుడు ఇది ఒమేగా స్క్వేర్ ని పక్కన చేసి దాని పట్టుకెళ్ళిపోవాలి 1 by r square c square రాసుకోవచ్చా. ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 1 by r square c square ఒమేగా ఈక్వల్ టు ఏమవుతుంది 1 by root of r square c square దీన్ని r into c into whole square root of this one by 1 this cancel చేస్తే 1 by rc రాసుకోవచ్చు. ఒమేగా ఈక్వల్ టు 1 by rc కింద రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఒమేగాని ఆల్రెడీ ఒమేగాని ఏమో చేసుకోవచ్చు సబ్స్టిట్యూట్ 2 pi f 1 by rc f equal to 1 by 2 pi rc. This is the final equation of frequency of oscillation for the Wien bridge oscillator. మనకి ఎక్కడ కాన్సెప్ట్ ఎక్కడ మనం మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. మనం డెరైవ్ చేస్తాం కదా ప్రతిదీ కూడా కాన్సెప్ట్. సో ఆ డెరివేషన్ లో మనం కరెక్ట్ గా వాల్యూస్ సబ్మిట్ చేస్తే మనకి ఈక్వేషన్ పార్ట్ అనేది వస్తుంది. సో చూడండి ఇమాజినరీ పార్ట్స్ ఈక్వేట్ చేస్తే ఏ వాల్యూ ఫైండ్ చేస్తాం రియల్ పార్ట్స్ ఈక్వేట్ చేస్తే ఫ్రీక్వెన్సీ అనేది ఫైండ్ చేస్తాం. దిస్ ఈస్ ద డెరివేషన్ ఫర్ ది frequency of Wien bridge oscillator. It's very important. Is it clear all of you? మా అందరికీ అర్థమైందా? డెరివేషన్ మీరు ప్రాక్టీస్ బై హ్యాండ్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఆన్లైన్ క్లాస్ కాబట్టి కంటిన్యూగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. అదే ఆఫ్లైన్ క్లాస్ లో మనం కంటిన్యూగా మనం చేయడానికి ఉంటుంది ఇమీడియట్ గా. సో ఒకసారి మీరు కూడా రిఫర్ చేయండి. దిస్ ఈజ్ అబౌట్ Wien bridge oscillator frequency of oscillation. ఓకేనా. సో ఫైనల్ ఫార్ములా ఏంటి మనకి ఫార్ములా వచ్చింది f equal to 1 by 2 pi rc. This is the frequency of oscillation of Wien bridge oscillator. f equal to 1 by 2 pi rc. Is it clear all of you?
మా అందరికి అర్థమైందా? ఎస్ సార్. ఓకే అమ్మా. సో దీంతో మనకి ఆర్సీ ఆసిలేటర్స్ అయిపోయినాయి. ఆర్సీ ఆసిలేటర్స్ ఏంటి? వీటిని ఏమంటారు? ఇంకొకటి ఏముంది, ఏంటది? లో ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్స్. ఏంటి? లో ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్స్. వన్ ఇస్ ద ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్, సెకండ్ వన్ ఇస్ ద వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్. Okay, now I'm going to tell about FC oscillators, high frequency oscillators. High frequency oscillators any types అని చెప్పుకున్నాం? Anybody? High frequency oscillators any types? Four types. One is the Corti oscillator, second one is the Colpitts oscillator, third one is the crack oscillator, okay, and fourth one is the crystal oscillator. చూడండి మనకి LC oscillators. LC oscillators overall high frequency oscillators. High frequency oscillators. High frequency oscillators in the approach. So any types in the four types. Four types. One is the Hartley, second one is the Colpitts, third one is the clap, fourth one is the crystal. ఈ ఫోర్ కూడా నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను, ఏది విడిచిపెట్టను, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఫోర్ కూడా టైం తీసుకున్నా పర్లేదు, ఫోర్ కూడా డెరివేషన్ చెప్పేస్తాను కంపల్సరీగా. ఓకే, ఆల్రెడీ మనం ఆర్సీ ఆసిలేటర్స్ వచ్చేసి టూ టైప్స్ అని చెప్పుకున్నాం. ఏంటి ఆర్సీ ఆసిలేటర్? వన్ ఇస్ ద ఆర్సీ ఫేజ్ షిఫ్ట్, second one is the vein bridge. These two topics were okay yesterday class and today class also. Okay, now I'm going to discuss about Hartley oscillator. Hartley oscillator కన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ LC oscillator లో ఒక జనరలైజ్డ్ ఈక్వేషన్ ఉంటుంది. LC oscillators లో ఒక జనరలైజ్డ్ ఈక్వేషన్ ఉంటుంది ఎక్స్పెరిమెంటల్ oscillators లో. సో ఆ జనరలైజ్డ్ ఈక్వేషన్ డెరైవ్ చేస్తేనే ఈ రెండు వస్తాయి మనకి, ఎందుకంటే దీన్ని ఈ ఈక్వేషన్ యూజ్ చేసుకునే మనం డెరైవ్ చేస్తాం హార్ట్లీ, కాల్పిట్స్ కానీ, క్లాప్ కానీ, క్రిస్టల్ కానీ. అందుకని ఈ జనరల్ ఈక్వేషన్ ఎలా వస్తారో తెలిస్తేనే మనం ముందు కాన్సెప్ట్ వెళ్దాం. సో అది డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. LC oscillators. Okay, LC oscillators. Topic is LC oscillators. చూడండి మనకి జనరల్ ఫార్మ్ ఆఫ్ LC oscillators. జనరల్ ఫార్మ్ ఆఫ్ మా ఆల్రెడీ మీకు ఇచ్చిన మెటీరియల్ లో ఉంది కదా అని చెప్పేది కూడా LC oscillators. చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి, మనకు ఆసిలేటర్ లో టూ స్టేజెస్ ఉన్నాయి. వన్ ఇస్ ద యాంప్లిఫైర్ స్టేజ్ లేదా పొటెన్షియల్ డివైడర్ నెట్వర్క్, సెకండ్ వన్ ఇస్ ద ఫీడ్బ్యాక్ నెట్వర్క్. ఈ రెండు నెట్వర్క్స్ ఉంటాయి అవునా ప్రతి ఆసిలేటర్ లో కూడా. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా డివైడ్ చేస్తామంటే చూడండి, జస్ట్ డైగ్రామ్ చెప్తాను. యాంప్లిఫైర్ ఒకటి ఉంటుంది, యాంప్లిఫైర్. ఓకేనా? నెక్స్ట్ ఇంపెడెన్సెస్ Z1, Z2, Z1, Z2. This is the Z3. This is the general diagram of LC oscillator. చూడండి ఫస్ట్ యాంప్లిఫైర్ ఉంటుంది. యాంప్లిఫైర్ ఇన్పుట్ తీసుకొచ్చేసి ఒక ఫీడ్బ్యాక్ నెట్వర్క్ కి ఇన్పుట్ అవుట్ ఇస్తున్నాడు, అందరూ వచ్చేసి ఫీడ్బ్యాక్ నెట్వర్క్ అవుట్పుట్ కి Z2 కి ఇస్తున్నాడు. ఈ రెండింటికి ప్యారలల్ గా Z3 ని కనెక్ట్ చేసుకున్నాడు. ఓకేనా? అంటే మనకి ఇందులో మనం ఫ్రీక్వెన్సీ ఆసిలేషన్ చేయాలంటే Z1 వాల్యూ ఏంటి తెలియాలి, Z2 వాల్యూ ఏంటి తెలియాలి, Z3 వాల్యూ ఏంటి తెలియాలి, యాంప్లిఫైర్ యొక్క గెయిన్ అనేది తెలియాలి. దాన్ని మార్కేషన్ క్రైటీరియా ఇచ్చేసి మనం ఫైనల్ చేస్తాం. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తాం అనుకోండి. రీప్లేసింగ్ యాంప్లిఫైర్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్పెరిమెంటల్ మోడల్. దీని ఎక్స్పెరిమెంటల్ మోడల్ మనం డిఫైన్ చేస్తాం అనుకోండి. యాంప్లిఫైర్ చూడండి ఇనిషియల్ గా మనకి HI ఉంటుంది. HI ఓకే, నెట్వర్క్ వచ్చేసరికి HFE into IB. ఓకేనా? సో ఇలా వస్తుంది యాంప్లిఫైర్ స్టేజ్. ఇదంతా నార్మల్ Z1, Z2. ఓకేనా? నెక్స్ట్ ఇది కాన్స్టెంట్ గ్రౌండ్. నెక్స్ట్ Z3. ఇలా చెప్పుకుంటాం. చూడండి జస్ట్ నేను ఏంటంటే యాంప్లిఫైర్ స్టేజ్ ప్లేస్ లో H పారామీటర్ మోడల్ అని డ్రా చేశాను. HI ఇన్పుట్ రెసిస్టెన్స్. ఇది ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ ఇంటూ బేస్ రెసిస్టర్ ఇంటూ Z1, Z2, Z3. ఇది ఏంటంటే రీప్లేసింగ్ యాంప్లిఫైర్
విత్ రెస్పెక్ట్ టు హెచ్ పారామీటర్ మోడల్ అని చెప్తాం. హెచ్ పారామీటర్ మోడల్ సర్క్యూట్ అని చెప్పుకుంటాం. ఇదన్నిటికీ కామన్ గా గుర్తుపెట్టుకోండి. మనకి యాంప్లిఫైయర్ ప్లేస్ లో కూడా హెచ్ఐ ఇది వచ్చేసి ఫార్వర్డ్ కరెంట్ గెయిన్, హెచ్ఎఫ్ అంటే ఫార్వర్డ్ కరెంట్ గెయిన్. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తాం అనుకోండి, ఇంకా సింప్లిఫై చేస్తే ఈక్వలెంట్ సర్క్యూట్. దీనికి ఈక్వలెంట్ సర్క్యూట్ చూడండి, దాన్ని బేస్ చేసుకుని మనం డయాగ్రామ్ అనేది ఉంటుంది, డెరివేషన్ అనేది ఉంటుంది. చూద్దాం. HFE into IB that is equivalent to Z1 Z3 Z2 okay now HFE IB Z1 Z2, this is the node 1, this is called feedback voltage. దీని అనుకుంటాం Z1 parallel HFE అని తీసుకుంటాం. HFE ఇప్పుడు వచ్చేసి దీని కరెస్పాండ్ గా V0 తీసుకుంటాం. దీని కరెస్పాండ్ గా V0 తీసుకుంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలి ఫైనల్ గా Z1 Z3 HFE into IB, ఓకే HFE into IB Z1 Z2 Z1 Z3 Z2 ఇది తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఫార్ములా అనేది రాద్దాం. లోడ్ ఇంపెడెన్స్ చూడండి, లోడ్ ఇంపెడెన్స్ ఎలా రాస్తాం చూడండి. లోడ్ ఇంపెడెన్స్ Zn equal to ఏమవుతుంది, ఇది సిరీస్ కాబట్టి Z3 ప్లస్ Z1 parallel HIE parallel Z2 ఇది సర్క్యూట్. Z1 Z3 plus Z1 parallel HIE నెక్స్ట్ parallel ఈ రెండు Z2 ఓకేనా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. ఇప్పుడు ఏమవుతుంది, Z2 parallel Z3 plus Z1 into HIE by Z1 plus HIE రాసుకోవచ్చా? Z1 plus Z1 into దీన్ని సిరీస్ తీసుకొస్తే Z2 parallel Z3 plus Z1 into HIE by Z1 plus HIE కింద రాసుకున్నాం. ఓకే ఇప్పుడు చూడండి Z2 parallel ఓకేనా. ఇప్పుడు చూడండి Z2 Z3, సో ఇప్పుడు దీన్ని చేసాం అనుకోండి, చూడండి దీనికి ఎల్సిఎం కట్టమనుకోండి Z2 parallel ఎల్సిఎం కట్టండి Z1 Z3 ప్లస్ HIE into Z1 plus Z3 by Z1 plus HIE ఓకే ఇది వస్తుంది మనకి. దీన్ని ఇంకా సింప్లిఫై చేయండి. దీనికి ఇప్పుడు ఏమవుతుంది, దీనికి ప్యారలల్ చేయండి Z2 into Z1 Z3 plus HIE into Z1 plus Z3 by Z1 plus HIE by ఓవరాల్ ప్యారలల్ కదా. సో ఇప్పుడు ఏమవుతుంది Z2 plus the overall concept Z2 plus Z1 Z3 plus HIE plus Z1 plus Z3 by Z1 plus HIE. సో దీన్ని ప్యారలల్ చేసాను, ఈ ఫార్ములా వచ్చింది మనకి. ఇప్పుడు దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుందంటే చూడండి, ఇక్కడ సింప్లిఫై చేసాం అనుకోండి AB equal to minus HFE into ZL by HIE ఇది ఫార్ములా మనం ఆల్రెడీ ఇంతకు ముందు డెరైవ్ చేసాము. ఓకేనా. చూస్తే మైనస్ HFE into ZL by HIE. సో ఫీడ్బ్యాక్ వోల్టేజ్ చూద్దాం. ఫీడ్బ్యాక్ వోల్టేజ్ ఏమొస్తుంది అప్పుడు చూడండి, ఇక్కడ I1 into Z1 parallel HIE వస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది I1 into Z1 into HIE by Z1 plus
హెచ్ఐ రాసుకోవచ్చా I1 ఇంటూ Z1 ప్లస్ హెచ్ఐ. ఇప్పుడు ఏంటి V0 చూద్దాం, అవుట్పుట్ వోల్టేజ్ ఏమొస్తుంది అప్పుడు I1 ఇంటూ Z3 ప్లస్ Z1 ప్యారలల్ హెచ్ఐ. చూడండి కేర్ఫుల్ గా వినండి, మళ్ళీ అయితే చేయడం రాదు, కాన్సెప్ట్ ప్రకారం వెళ్ళాలి. ఇప్పుడు బీటా ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, బీటా ఈక్వల్ టు VF బై V0, ఆల్రెడీ నో ఫార్ములా, బీటా ఈక్వల్ టు VF బై V0. ఈ వాల్యూ సబ్మిట్ చేయండి, ఇందులో సబ్మిట్ చేస్తే ఏమొస్తుంది మనకి, బీటా ఈక్వల్ టు I1 ఇంటూ Z1 ఇంటూ హెచ్ఐ బై Z1 ప్లస్ హెచ్ఐ బై ఓవర్ I1 ఇంటూ Z1 Z3 ప్లస్ హెచ్ఐ ఇంటూ Z1 ప్లస్ Z3 బై Z1 ప్లస్ హెచ్ఐ. ఇది చేస్తే మనకి బీటా ఫైనల్ వాల్యూ ఏమొస్తుందంటే, ఇది పైకి వెళ్తుంది కాబట్టి Z1 హెచ్ఐ బై Z1 Z3 ప్లస్ హెచ్ఐ ఇంటూ Z1 ప్లస్ Z3 వస్తుంది. ఇది బీటా వాల్యూ. ఓకేనా, ఒక్కొక్కటి సబ్మిట్ చేస్తే మనకి వాల్యూ అనేది వస్తుంది. సో బీటా ఈక్వల్ టు Z1 హెచ్ఐ బై Z1 Z3 ప్లస్ హెచ్ఐ ఇంటూ Z1 ప్లస్ Z3, ఇది బీటా వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఇంక ఫైనల్ గా ఏమవుతుంది, ఇప్పుడు మనకి అకార్డింగ్ టు బార్కాసన్ క్రైటీరియా, చేయండి. బార్కాసన్ క్రైటీరియా అంటే ఏంటమ్మా, ఎనీబడి A ఇంటూ బీటా ఈక్వల్ టు 1, సో మనకి ఏ వాల్యూ తెలుసు, బీటా వాల్యూ తెలుసు, దాంట్లో సబ్మిట్ చేయండి. ఏ వాల్యూ తెలుసు ఇక్కడ మనకి, మైనస్ హెచ్ఎఫ్ఈ ఇంటూ ZN బై హెచ్ఐ ఇంటూ బీటా వాల్యూ Z1 ఇంటూ హెచ్ఐ బై Z1 Z3 ప్లస్ హెచ్ఐ ఇంటూ Z1 ప్లస్ Z3. సో ఇది సింప్లిఫై చేయగా మనకి ఫైనల్ లాస్ట్ ఏ ఫార్ములా వస్తుందంటే మనకి 1 ప్లస్ హెచ్ఎఫ్ఈ ఇంటూ Z1 Z2 ప్లస్ హెచ్ఐ ఇంటూ Z1 ప్లస్ Z2 ప్లస్ Z3 ప్లస్ Z1 Z3 ఈక్వల్ టు 0. ఈ సిద్ధా మా స్టాండర్డ్ ఈక్వేషన్. ఎందుకంటే ఇది జనరలైజ్డ్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ గుర్తుంటేనే మనము హార్ట్లీ ఆసిలేటర్ చేయగలము, కాల్పిట్స్ ఆసిలేటర్ చేయగలము, కాల్పిట్స్ ఆసిలేటర్ కూడా చేయగలము, హార్ట్లీ ఆసిలేటర్, కాల్పిట్స్, క్లాప్ ఇవన్నీ కూడా చేయగలము. యూ హావ్ టు రిమెంబర్ దిస్ ఫార్ములా. This is equal to 1 plus H into HFE into Z1 Z2 plus HI into Z1 plus Z2 plus Z3 plus Z1 into Z3 equal to 0. సో ఇది మనం ఎందుకు చేయాలి, సో మనకి అన్నిట్లో కూడా Z1 Z2 Z3 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అది ఇందులో సబ్మిట్ చేస్తే విల్ గెట్ ఏ ఫార్ములా ఫర్ ఫ్రీక్వెన్సీ ఆసిలేషన్ ఫర్ ఎనీ LC ఆసిలేటర్. ఎలాంటి LC ఆసిలేటర్ కైనా ఫ్రీక్వెన్సీ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయగలము. సో యూ హావ్ టు రిమెంబర్ సో ఇది ఒక్కొక్కసారి ఇన్ కేసు ఇచ్చడం అనుకోండి జనరల్ ఈక్వేషన్, యూ హావ్ టు డెరైవ్ ఇట్. లేదు డైరెక్ట్ గా హార్ట్లీ కాల్పిట్స్ అడిగితే నో నీడ్ టు డైరెక్ట్ Z1 Z2 వాల్యూస్ ఇందులో సబ్మిట్ చేస్తే విల్ గెట్ ఏ ఫార్ములా ఫర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ పర్టికులర్ ఆసిలేటర్. ఓకేనా, ఈజీ, అందరికీ అర్థమైందా? చూడండి డెరివేషన్ కూడా ప్రాక్టీస్ చేయండి, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. ఓకేనా, జనరలైజ్డ్ ఈక్వేషన్ ఫర్ LC ఆసిలేటర్. ఓకేనా, ఓకేమ్మా, ఒకసారి ఓకే. నెక్స్ట్ ఎల్సి హార్ట్లీ ఆసిలేటర్ కూడా చూద్దాం. జస్ట్ 15 minutes ఉంది, హార్ట్లీ ఆసిలేటర్ కూడా చూద్దాం. హార్ట్లీ ఆసిలేటర్ మీకు జస్ట్ ఐడియా ఇస్తాను, చేయండి, మీరు ఇంటి దగ్గర చేయండి. హార్ట్లీ ఆసిలేటర్ నేను చెప్తానమ్మా, కాల్పిట్స్ మీరు ఓన్గా చేయండి. హార్ట్లీ ఆసిలేటర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హార్ట్లీ ఆసిలేటర్ మా కేర్ఫుల్ గా వినండి, చాలా ప్రీవియస్ పేపర్ లో ఎక్కువ సార్లు అడిగాడు హార్ట్లీ ఆసిలేటర్. ఓకేనా, హార్ట్లీ ఆసిలేటర్ చూద్దాము. మనకి ఇక్కడ ఏంటంటే సర్క్యూట్ ఏమైనా చూడండి అమ్మా.
ఓకేనా ఇక్కడ మనం ఇండక్టర్స్ చేస్తాము కెపాసిటర్ తీసుకుందాం ఇక్కడ L1 L2 దీని అవుట్పుట్ ఉంది కదా ఈ అవుట్పుట్ నుంచి ఫీడ్బ్యాక్ నెట్వర్క్ కనెక్ట్ చేస్తాను ఓకేనా అలాగే దీని నుంచి దాని ఇన్పుట్ కి ఇస్తాం చూడండి ఇక్కడ CC1 కప్లింగ్ కెపాసిటర్ 1 R1 R2 RE CE RC CC2 వోల్టేజ్ కప్లింగ్ కెపాసిటర్ 2 RC2 L1 L2 C ఓకేనా సో ఇప్పుడు ఏం చేస్తాం దీని నుంచి మనం డైరెక్ట్ గా గ్రౌండింగ్ చేస్తాం Okay, చూడండి ఇక్కడ VCC ఇది DC సప్లై వోల్టేజ్ here we are giving plus 12 volts ఓకే మనం ఆసిలేటర్ డెఫినేషన్ చూసుకున్నాం ఆల్రెడీ without giving any input it produces the output means that just we are giving plus 12 volts DC only దాన్ని ఆసిలేటర్ అంటాము and also it converts DC into AC converts DC into AC అని చెప్పుకోవచ్చాము ఓకేనా సో ఇప్పుడు చూద్దాం ఆపరేషన్ చూద్దాం ఒకసారి వినండి ఆపరేషన్ అయిన తర్వాత అప్పుడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ డెరివేషన్ కి వెళ్దాం సో చూడండి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ టూ స్టేజెస్ వన్ ఇస్ పొటెన్షియల్ డివైడర్ స్టేజ్ సెకండ్ వన్ ఇస్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ స్టేజ్ అని చెప్పుకున్నాం సో మనకి ఈ సర్క్యూట్ లో ప్రొడ్యూస్ అయ్యే ఫేజ్ షిఫ్ట్ ఎంత మనకి 360 డిగ్రీస్ అంటే ఇది 180 డిగ్రీస్ ఇది 180 డిగ్రీస్ ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పుకున్నాం టోటల్ ఫేజ్ షిఫ్ట్ అంటే ఏంటి ఇక్కడ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ అంటే ఏంటి L1 L2 C ఇది ఫీడ్బ్యాక్ నెట్వర్క్ చూడండి మీకు చిన్న కంపారిజన్ చెప్తాను మీకు ఇక్కడే క్లియర్ గా మనకి హార్ట్లీ కి కాల్పిట్ కి డిఫరెన్స్ తెలుస్తుంది L C తీసుకుందాం హార్ట్లీ కాల్పిట్స్ తీసుకుందాం సో ఇప్పుడు హార్ట్లీ ఏమన్నా L అనేది 2 తీసుకుంటాము C అనేది 1 తీసుకుంటాం 2 ఇండక్టర్స్ 1 కెపాసిటర్ కాల్పిట్స్ కి L అనేది 1 కెపాసిటర్స్ 2 తీసుకుంటాం దీని ప్లేస్ లో C1 C2 ఇక్కడ L అనేది మనం రిప్లేస్ చేస్తాం ఓకేనా సో దట్ ఈస్ అబౌట్ కాల్పిట్స్ ఆసిలేటర్ ఓకేనా దిస్ ఈస్ ద ఆపరేషన్ ఆఫ్ సో క్లియర్ గా చెప్పాలంటే కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి ద హార్ట్లీ ఆసిలేటర్ Z1 and Z2 are inductors ఓకేనా అలాగే Z3 is capacitance ఫస్ట్ పాయింట్ resistors R1 R2 RE provides the necessary DC bias to transistor okay CE is the bypass capacitor అలాగే CC1 and CC2 are coupling capacitors CC1 and CC2 are coupling capacitors అని చెప్పుకోవచ్చు next the feedback network consisting of L1 L2 and C so this is the construction of circuit okay ఇప్పుడు ఆపరేషన్ చూద్దాం when the supply voltage VCC switched on the transistor current is produced in the tank circuit and the transistor current produced in the tank circuit and consequently damped harmonic oscillations are set up in the circuit ఎప్పుడైతే కరెంట్ ప్రొడ్యూస్ అయిందో oscillations are damped sustained oscillations are generated in the particular circuit the terminal చూడండి ఇక్కడ మీకు ఇక్కడ టెర్మినల్స్ ఇచ్చాడు చూడండి టెర్మినల్స్ ఇక్కడ వేరేది 1 2 3 టెర్మినల్స్ ఉన్నాయి ఇక్కడ 1 2 3 టెర్మినల్స్ ఏంటంటే చూడండి టెర్మినల్ 1 is a positive with respect to negative ఇది negative with respect to positive ఇప్పుడు చూద్దాం terminal 1 is a positive potential with respect to 3 at any instant terminal 2 will be negative with respect to 3 at same instant అని చెప్పుకున్నాం ఓకేనా సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ హార్ట్లీ ఆసిలేటర్ ఓకేనా ఇప్పుడు 180 డిగ్రీస్ ఇన్పుట్ ఆఫ్ టోటల్ ఫేజ్ షిఫ్ట్ వచ్చేసి మనకి టోటల్ ఫేజ్ షిఫ్ట్ ఇన్ ది సర్క్యూట్ 360 డిగ్రీస్ ఓకే ఇప్పుడు చూద్దాము అనాలిసిస్ కి వెళ్దాం ఫీడ్బ్యాక్ అనాలిసిస్ వచ్చేసి చూడండి
ఏం కావాలి z1 z2 z3 వాల్యూస్ కావాలి అవునా z1 z2 z3 ఇక్కడ z1 ఎంత మనకి దీన్ని ఎలా రాస్తుంటారు రియాక్టెన్స్ ఉంటుంది కాబట్టి j omega l1 plus j omega 2m అని రాస్తాం here where m is the mutual inductance मैं फास्ट में చెప్పేస్తాను టైం అవుతుంది j omega l1 plus j omega 2m next j omega l2 plus j omega 2m next z3 ఏంటి మనకి కెపాసిటర్ 1 by j omega c over minus j by omega c ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి మనకి జనరలైజ్డ్ ఈక్వేషన్ ఉంది కదా దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి జనరలైజ్డ్ ఈక్వేషన్ ఏంటి మనకి జనరలైజ్డ్ ఈక్వేషన్ hi into z1 plus z2 plus z3 plus z1 into z2 into 1 plus hfe plus z1 z3 equal to 0 ఈ వాల్యూస్ అన్ని కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం z1 z2 చూద్దాం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వల్ ఇమాజినరీ పార్ట్స్ ఈక్వల్ చేయాలి రియల్ పార్ట్స్ ఈక్వల్ చేయాలి ఇప్పుడు చూద్దాం hi into z1 value j omega l1 plus j omega 2m plus j omega l2 plus j omega 2m plus z3 1 by j omega c 1 by j omega c లేదా minus j by omega c కింద రాస్తాం minus j by omega c ఈ టర్మ్ అవుతుంది నెక్స్ట్ z1 into z2 j omega l1 plus j omega 2m into j omega l2 plus j omega 2m okay na z1 z2 into okay na z1 z2 next z1 z2 into 1 plus hfe 1 plus hfe plus z1 into z3 అంటే j omega l1 plus j omega 2m into z3 ఎంత ఇక్కడ minus j by omega c minus j by omega c సో ఇది సింప్లిఫై చేయగా మనకి ఏమొస్తుందంటే చూడండి సింప్లిఫై చేయగా మనకి omega into hi j కామన్ తీసుకుంటాం l1 plus l2 plus 2m minus 1 by omega square c minus omega square into l1 plus m into l2 plus m into 1 plus hfe plus l1 plus m by c equal to 0 సో మనం సింప్లిఫై చేయగా మనకి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు సింప్లిఫై చేస్తున్నప్పుడు ఏం చేస్తామంటే ఇమాజినరీ పార్ట్స్ ఈ 0 కి ఈక్వేట్ చేస్తాము ఈక్వేట్ ఇమాజినరీ పార్ట్స్ ఈక్వేటింగ్ ఇమాజినరీ పార్ట్స్ టు 0 ఫర్ f ఫర్ ఫ్రీక్వెన్సీ చూద్దాం ఇప్పుడు ఏమవుతుంది ఇమాజినరీ పార్ట్స్ ఏమన్నాయి దిస్ వన్ j l1 plus l2 plus l1 plus l2 plus 2m minus 1 by omega square c equal to 0 0 కి ఈక్వేట్ చేయండి 0 కి ఈక్వేట్ చేస్తే 0 కి ఈక్వేట్ చేస్తే చూడండి l1 plus l2 plus 2m equal to 1 by omega square c అవుతుంది అవునా 1 by omega square c అవుతుంది సో వేర్ omega equal to 2 pi f సబ్స్టిట్యూట్ చేయండి ఇందులో omega equal to 2 pi f సబ్స్టిట్యూట్ చేయండి ఇప్పుడు ఏమవుతుంది omega equal to omega square equal to 1 by l1 plus l2 plus 2m into c అవుతుందా ఇది పక్కకు వచ్చేస్తుంది ఓకే omega equal to ఏమవుతుంది 1 by root of l1 plus l2 plus l1 plus l2 plus 2m into c సో దీని అంతటి టోటల్ కెపాసిటెన్స్ ఈక్వలెంట్ కెపాసిటెన్స్ వచ్చా ఈక్వలెంట్ కెపాసిటెన్స్ సో ఇప్పుడు ఏమవుతుంది దీన్ని 2 pi f కింద రాసుకో omega equal to 2 pi f equal to 1 by l equivalent into c ఇప్పుడు f కావాలి f equal to 1 by 2 pi root of l equivalent into c so this is the final formula for frequency of oscillation of Hartley oscillator okay na final formula for frequency of oscillation for Hartley oscillator సేమ్ కాన్సెప్ట్ అలాగే రియల్ పార్ట్ కూడా మనం ఈక్వేట్ చేద్దాం రియల్ పార్ట్స్ ఏమొస్తాయి ఇక్కడ చూడండి ఇక్కడ l1 plus m ఏమొచ్చింది into 1 plus hfe plus l1 plus m by c equal to 0 సో ఈ రియల్ పార్ట్స్ కూడా 0 కి ఈక్వేట్ చేయండి
జీరోకి ఈక్వేట్ చేస్తే మనకి హెచ్ఎఫ్ వాల్యూ వస్తుంది. రియల్ పార్ట్స్ ఈక్వేటింగ్ రియల్ పార్ట్స్ to 0 to get HFE కనుక ఇప్పుడు ఏమొస్తుంది రియల్ పార్ట్ ఒమేగా స్క్వేర్ ఇంటూ L1 ప్లస్ M ఇంటూ L2 ప్లస్ M ఇంటూ 1 ప్లస్ HFE ఈక్వల్ టు L1 ప్లస్ M బై C. సో దీన్ని తీసుకొచ్చేయండి ఒమేగా స్క్వేర్ ఇంటూ L1 ప్లస్ M ఇంటూ L2 ప్లస్ M ఇంటూ 1 ప్లస్ HFE మైనస్ L1 ప్లస్ M బై C ఈక్వల్ టు 0 కి ఈక్వేట్ చేస్తాం. సో దీన్ని అంతటి సింప్లిఫై చేయగా మనకి ఫైనల్ గా L2 ప్లస్ M ఇంటూ 1 ప్లస్ HFE ఈక్వల్ టు 1 బై ఒమేగా స్క్వేర్ C వస్తుంది. సో 1 ప్లస్ HFE మన HFE ఫైనల్ 1 ప్లస్ HFE ఈక్వల్ టు L1 ప్లస్ M ఇంటూ L2 ప్లస్ M ఇంటూ C బై C ఇంటూ L2 ప్లస్ M. సో CC క్యాన్సిల్ చేసేయండి ఇప్పుడు మనకి ఓకే. ఇప్పుడు ఏమవుతుంది 1 ప్లస్ HFE ఈక్వల్ టు 1 ప్లస్ L1 ప్లస్ M బై L2 ప్లస్ M. సో this cancel out HFE ఈక్వల్ టు L1 ప్లస్ M బై L2 ప్లస్ M అనేది వస్తుంది. this is the HFE. ఓకేనా ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ ఈక్వల్ టు L1 ప్లస్ M బై L2 ప్లస్ M. సో these are the derivation for the difference of oscillation after oscillator and HFE. ఓకేనా ఈజీ క్లియర్. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మనం ప్రాక్టీస్ చేస్తాం కానీ మీకు డెరివేషన్ అనేది అర్థం కాదు. ఓకే నెక్స్ట్ కాల్ఫిట్స్. సో సేమ్ ఇదే ప్రాసెస్ కాల్ఫిట్స్ కూడా. సో ఇది మీకు మెటీరియల్ లో తీసుకున్నది సెపరేట్ గా నేను రిఫర్ చేశాను. ఈజీ వేలో ఉంది కాబట్టి సో ఐ విల్ ప్రొవైడ్ ఏ మెటీరియల్ ఫర్ ద గ్రూప్ లో నేను సెండ్ చేస్తానమ్మా. ఓకే ఈ రోజు చెప్పిన డెరివేషన్ ఏమిటి? వేరియబుల్ ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీ అండ్ ఆల్సో జనరల్ సొల్యూషన్ ఫర్ LC ఆసిలేటర్, నెక్స్ట్ హార్ట్లీ ఆసిలేటర్. ఈ 3 కాన్సెప్ట్స్ చూసాం. అవునా? ఈ 3 కాన్సెప్ట్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి డెరివేషన్ అనేది. ఓకేనా సార్ అటెండెన్స్ నోట్ చేసుకోండి సార్. ఏంటమ్మా? అటెండెన్స్ చెప్తాను, ఆబ్సెంటీస్ నోట్ చేసుకోండి సార్. అటెండెన్స్ చెప్పు. రెగ్యులర్స్ 8, 11, 13, 16, 20, 21. LEs 17, 22, 24, 27, 28. 27 present, sir. 27 present. 27. 24 అమ్మా. రామరాజు సార్ 27 present, sir. చెప్పమ్మా సార్ అటెండెన్స్ చెప్పు. LEs సార్ LE 17, 22, 24, 28. 28. Sir, 17. 17 present, 28 కూడా present అన్నారు కదా. 27 సార్ present, 28 కాదు. 27 present. 17, 22, 24, 28 absent LEs. రెగ్యులర్ చెప్తుంది 17 present sir LE. LE 17 present. Okay. 22, 24, 28 only. Regular 8, 11, 13, 16, 20, 21. 21. ఓకే వీళ్ళ వరకు అన్నమాట. ఓకేనా? ఓకే మీరు రోజు చెప్పిన క్లాస్ అందరికీ అర్థమైందా? ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకపోతే ఏం అర్థం కాదు. ఓకే మా క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. డెరివేషన్ మాత్రం క్లియర్ గా ఈ రోజు హార్ట్లీ కాన్సెప్ట్స్ మాత్రం నేను గ్రూప్ లో పెడతానమ్మా ఒకసారి. ఎందుకంటే మీకు ఇచ్చిన మెటీరియల్ కొంచెం టఫ్ గా ఉంది. ఈజీ వే నేను ప్రిపేర్ చేశాను, అది పంపిస్తాను. ఓకేనమ్మా? ఓకే థ్యాంక్ యూ ఆల్. మా సేమ్ లింక్ లో జాయిన్ అవ్వండి. సేమ్ లింక్ లో ఉండండి. ఏసీ సార్ చెప్తారు. ఓకే క్లాస్ నెక్స్ట్ అవర్ ఏసీ అనలాగ్ కమ్యూనికేషన్. ఓకే థ్యాంక్ యూ ఆల్. గుడ్ మార్నింగ్ టు ఆల్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చూడమ్మా, మనం రివిజన్ చేద్దామని డిసైడ్ అయ్యాం కదా. 1 డే రివిజన్ 1 డే క్లాస్ అని చెప్పుకుందాం. మనకు ఉన్నాయి 5 టాపిక్స్ ఉన్నాయి, అంతే 4-5 టాపిక్స్.
అవి కొంచెం స్లోగా చెప్పుకుందాం. ముందు ఫస్ట్ 3 యూనిట్స్ రివిజన్ చేయాలి. ఫస్ట్ యూనిట్ చూద్దామా. ఫస్ట్ వాట్ ఈస్ ద సిలబస్ ఆఫ్ ఫస్ట్ యూనిట్? ఓకే అమ్మ చెప్పండి. వాట్ ఈస్ ద సిలబస్ ఫస్ట్ యూనిట్? amplitude modulation. ఫస్ట్ యూనిట్ వచ్చి మనకి యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. ఫస్ట్ టాపిక్ వచ్చి వాట్ ఈస్ ద కమ్యూనికేషన్ సిస్టమ్. ఎనీ కమ్యూనికేషన్ సిస్టమ్, అది వైర్ ఆర్ వైర్లెస్, ఆప్టికల్, సెల్యులర్, మొబైల్, రాడార్, ఎనీ కమ్యూనికేషన్ సిస్టమ్. బేసిక్ బ్లాక్స్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద బేసిక్ బ్లాక్స్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్? ద 3 మేజర్ బ్లాక్స్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఓకేనా? ఫస్ట్ మనకు కమ్యూనికేషన్ సిస్టమ్ అంటే ఏంటో తెలియాలి. వాట్ ఆర్ ద బ్లాక్స్ ఆఫ్ మేజర్ బ్లాక్స్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్? దట్ ఈస్ ద ట్రాన్స్మిటర్. చెప్పాలి, మీరే చెప్పాలి. దిట్ ఈస్ రివిజన్ క్లాస్. సో మీరు ఓకే, ఛానల్ ఆర్ మీడియం. ఓకేనా? నెక్స్ట్ రిసీవర్. ఓకేనా? ట్రాన్స్మిటర్, ఛానల్, రిసీవర్. ఓకే, వాట్ ఈస్ ద ట్రాన్స్మిటర్? ఆల్రెడీ ట్రాన్స్మిటర్ అంటే ఏంటో కూడా మీకు ట్రాన్స్మిటర్ రిసీవర్ అనే యూనిట్ లో చెప్పుకున్నాం. వాట్ ఈస్ ద ట్రాన్స్మిటర్? వాట్ ఈస్ ద ట్రాన్స్మిటర్? చెప్పండి అమ్మా. వాట్ ఆర్ ద బ్లాక్స్ ప్రజెంట్ ఇన్ ది ట్రాన్స్మిటర్? వాట్ ఆర్ ద బ్లాక్స్ ప్రజెంట్ ఇన్ ది ట్రాన్స్మిటర్? సింపుల్ గా చెప్పాలంటే బఫర్స్ ఉంటాయి, యాంప్లిఫైయర్స్ ఉంటాయి, ట్రాన్స్డ్యూసర్స్ ఉంటాయి, అండ్ మాడ్యులేటర్స్ ఉంటాయి. కానీ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ట్రాన్స్డ్యూసర్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ట్రాన్స్డ్యూసర్? ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, అంటే మన నాన్ ఎలక్ట్రికల్ సిగ్నల్ ని ఎలక్ట్రికల్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసేదే ట్రాన్స్డ్యూసర్. యాంప్లిఫైయర్ యూజ్ ఏంటమ్మా? సిగ్నల్ యొక్క స్ట్రెంగ్త్ ని ఇంక్రీజ్ చేయడానికి యూ కెన్ యూజ్ యాంప్లిఫై ది సిగ్నల్ యాంప్లిఫైయర్. ఓకే, మాడ్యులేటర్ ఆల్రెడీ తెలుసు, మాడ్యులేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలని. నెక్స్ట్ ఛానల్ అంటే ఛానల్ సిగ్నల్ ని ట్రాన్స్మిట్ చేసే మీడియం. ఆ మీడియం. మనకి ఛానల్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? వైర్డ్, వైర్లెస్, వైడ్ అండ్ వైర్లెస్. వైడ్ కి ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలరమ్మా? ఎలక్ట్రికల్ సిగ్నల్ సార్. వైడ్ ఎలక్ట్రికల్ సిగ్నల్ సార్. ఓకే, ఎలక్ట్రికల్ సిగ్నల్. వైడ్ కి ఎగ్జాంపుల్ అంటే ఆప్టికల్ ఫైబర్స్, ఇంకా కోయాక్సిల్ కేబుల్స్. ఇప్పుడు మనం నెట్ యూజ్ చేస్తున్నాం కదమ్మా, నెట్ అని కానీ మన ఇంట్లో కేబుల్ కనెక్షన్స్ కానీ, ఇవన్నీ వైడ్ కనెక్షన్స్. అలాగే మనం మొబైల్స్ యూజ్ చేస్తున్న అంతా కూడా కమ్యూనికేషన్ సిస్టమ్ వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేస్ ద్వారా మనం వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్ ని జనరేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ రిసీవర్ బ్లాక్ గురించి ఆల్రెడీ చెప్తారు. అందులో కూడా మనకి డిమాడ్యులేటర్స్, యాంప్లిఫైర్స్ ఉన్నాయని చెప్పుకుంటాం. ఆ డిమాడ్యులేటర్ బ్లాక్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దట్ ఈస్ ద కమ్యూనికేషన్ సిస్టమ్. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం కాన్సెప్ట్? మీ సిలబస్ పక్కన పెట్టుకోవాలి.
Next Need of concept. What is the modulation? First of all, what is the modulation? Anyone? What is the modulation? changing of some characteristics like amplitude, frequency, phase. Yes. దేంది? మెసేజ్ సిగ్నల్ సార్. Carrier signal with respect to a message signal. Okay na? What are the different types of modulation techniques? చెప్పాలి. Continuous modulation, sir, phase modulation. ఫేజ్ కాదు, కంటిన్యూస్ వేవ్ మాడ్యులేషన్ అండ్ పల్స్ మాడ్యులేషన్. కంటిన్యూస్ వేవ్ మాడ్యులేషన్స్ లో మళ్ళీ టైప్స్ AM, ఏఎం, ఎఫ్ఎం, పిఎం. ఆల్రెడీ ఫస్ట్ 3 యూనిట్స్ అమ్మా. కంటిన్యూస్ వేవ్ మాడ్యులేషన్స్ లో యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, పల్స్ మాడ్యులేషన్, ఫేజ్ మాడ్యులేషన్. ఓకేనా? యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ అండ్ ఫేజ్. ఫ్రీక్వెన్సీ, ఫేజ్ రెండు కలిపి మనం యాంగిల్ మాడ్యులేషన్ అని చెప్పుకున్నాం. ఓకేనా? వాట్ ఇస్ ద యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్? వాట్ ఇస్ ద ఏఎం? to change the amplitude of carrier signal with respect to message. విత్ రెస్పెక్ట్ టు విత్ రెస్పెక్ట్ టు Amplitude of the message signal. వెరీ గుడ్. అండ్ తర్వాత కూడా కొన్ని కండిషన్ చెప్పాలి కంపల్సరీ. ఏంటా కండిషన్? Frequency and phase constant. Frequency and phase are kept constant. That is the condition. So AM చెప్పేసారు, సేమ్. FM సేమ్, మళ్ళీ ఫేజ్ మాడ్యులేషన్. ఓకేనా? దట్ ఆర్ ద కంటిన్యూస్ వేవ్ మాడ్యులేషన్. ఆల్రెడీ తెలుసు. ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్యారియర్ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు amplitude of the message signal. So in this చెప్పాలి, Amplitude and phase kept constant. అంతే, సేమ్ డెఫినేషన్స్ సేమ్. నెక్స్ట్ పల్స్ మాడ్యులేషన్ అంటే, పల్స్ మాడ్యులేషన్ టైప్ అంటే పల్స్ అక్కడ మనం తీసుకునే క్యారియర్ కంటిన్యూస్ వేవ్ అయితే ఇవన్నీ వస్తాయి. అలా కాకుండా మనం తీసుకునే క్యారియర్ పల్స్ అయితే 2 టైప్స్, డిజిటల్ మాడ్యులేషన్ అండ్ అనలాగ్ మాడ్యులేషన్. అనలాగ్ మాడ్యులేషన్ లో మనకి పల్స్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, పల్స్ విత్ మాడ్యులేషన్, పల్స్ పొజిషన్ మాడ్యులేషన్ 3. ఈ 3 కూడా ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ డిజిటల్ మాడ్యులేషన్. డిజిటల్ మాడ్యులేషన్ అంతా నెక్స్ట్ సెమ్ లో వస్తుందమ్మా మీకు. ఓకేనా? ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనం? మాడ్యులేషన్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్స్ అనేది డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఏంటి కాన్సెప్ట్? Need of నెక్స్ట్ modulation. కాన్సెప్ట్. ఓకే, నీడ్ ఆఫ్ మాడ్యులేషన్. ఈ మాడ్యులేషన్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటి? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ మాడ్యులేషన్? To reduce the size of the antenna. ఓకే, ఫస్ట్ పాయింట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెడ్యూస్ ది హైట్ ఆఫ్ ది యాంటెనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటెనా ఎక్కడ యూజ్ చేస్తాం మనం? ఏ కమ్యూనికేషన్ సిస్టమ్ లో మనం యూజ్ చేస్తాం యాంటెనాస్ ని? వైడ్ ఆర్ వైర్లెస్? Wireless, sir. ఎస్, వెరీ గుడ్. వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్ లో యాంటెనాస్ యూజ్ చేస్తాం. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద యాంటెనా? డిపెండ్స్ అపాన్ ది, దేని మీద డిపెండ్ అయి ఉంటుంది హైట్ ఆఫ్ ద యాంటెనా అనేది? దాని యొక్క మన సిగ్నల్ యొక్క వేవ్ లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా. EMWTL లో చెప్తారు మీకు, ద మినిమం హైట్ ఆఫ్ ది యాంటెనా ఈజ్ వేవ్ లెంత్, అంటే వేవ్ లెంత్ బై 4 అంటే లాంబ్డా అనుకుంటే, వేవ్ లెంత్ సిగ్నల్ యొక్క వేవ్ లెంత్ లాంబ్డా అనుకుంటే, మనం ప్లేస్ చేయవలసిన హైట్ ఆఫ్ ద యాంటెనా ఈక్వల్ టు లాంబ్డా బై 4. బట్ లాంబ్డా ఈక్వల్ టు C బై F. C అంటే Velocity of వెలాసిటీ ఆఫ్ ఫ్లైట్, అండ్ F అంటే ఫ్రీక్వెన్సీ. frequency.
అంటే చూడండి, వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ ఏ విధంగా ఉన్నాయి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్? ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ సార్. ఎస్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో మనం మాడ్యులేషన్ ప్రాసెస్ ద్వారా ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేస్తే వేవ్ లెంత్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది సార్. ఎస్, వేవ్ లెంత్ డిక్రీజ్ అవడం వల్ల హైట్ యొక్క యాంటెనా డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతా? ఇంక్రీజ్ అవుతుంది సార్. ఇంక్రీజ్ ఎందుకు అవుద్ది? హైట్ ఆఫ్ ద యాంటెనా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, చెప్పాలి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హైట్ ఆఫ్ ది యాంటెనా. ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా, మనకి మినిమం హైట్ ఆఫ్ ది యాంటెనా ఈక్వల్ టు λ/4. అంటే సారీ, హైట్ ఆఫ్ ది యాంటెనా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్ కదా ఫస్ట్ పాయింట్. మన హైట్ h ఈక్వల్ టు λ/4 అనుకున్నాం అనుకో, h డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు λ కదా. ఓకేనా? ఆ పాయింట్ ఓకే కదా మీకు? ఎస్ సార్. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటంటే మన వేవ్ లెంత్ λ ఈక్వల్ టు c/f. అంటే లాంబ్డా ఫ్రీక్వెన్సీ ఏ విధంగా ఉన్నాయి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయితే వేవ్ లెంత్ λ ఏమవుద్ది? డిక్రీజ్ అవుతుంది సార్. ఎస్, ఇది డిక్రీజ్ అయ్యింది అంటే మరి హైట్ ఆఫ్ ది యాంటెనా ఏమవుతుంది? డిక్రీజ్ సార్. డిక్రీజ్. దట్ ఈస్ ద పాయింట్. రెడ్యూస్ ది హైట్ ఆఫ్ ది యాంటెనా. సరదాగా ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నట్టున్నాం అమ్మా. ఓకే, Yes. నెక్స్ట్ సెకండ్ పాయింట్ నెక్స్ట్ నీడ్ ఆఫ్ మాడ్యులేషన్స్ లో ఫస్ట్ పాయింట్ ఈస్ రెడ్యూస్ ది హైట్ ఆఫ్ ది యాంటెనా. నెక్స్ట్ సెకండ్ పాయింట్ అమ్మ, ఫాస్ట్ కి వెళ్ళాలి. ఇంక్రీజ్ ద రేంజ్ ఆఫ్ ది కమ్యూనికేషన్. సింప్లీ ఇంక్రీజ్ ద రేంజ్ ఆఫ్ కమ్యూనికేషన్. అంటే మనం ఎక్కువ దూరం మనం ట్రాన్స్మిట్ చేయొచ్చు, ఏదైనా సిగ్నల్ ని ట్రాన్స్మిట్ చేయగలం. అంటే ఏ విధంగా అంటే మన సిగ్నల్ ని, లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ కి రేడియేషన్ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటది, దానివల్ల అది హైలీ అటెన్యూటెడ్. సో బేస్ బ్యాండ్ సిగ్నల్ అంటే ఏంటి? మనకి లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్, వాటిని మనం డైరెక్ట్ గా ఎక్కువ దూరం ట్రాన్స్మిట్ చేయలేం. బట్ మాడ్యులేషన్ ప్రాసెస్ తర్వాత వచ్చే సిగ్నల్ ఏంటి? హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్. హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ కి రేడియేషన్ పవర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనం ఎక్కువ దూరం ట్రాన్స్మిట్ చేసినా అది ఎటువంటి అటెన్యూట్ అవ్వదు. ఓకేనా? దట్ ఈస్ ద పాయింట్. అర్థమైందా? మనం మాడ్యులేషన్ చేయకపోతే అది లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్. ఆ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ రేడియేషన్ పవర్ చాలా తక్కువగా ఉండడం వల్ల అది హైలీ ఎఫెక్టెడ్. సో దాన్ని మనం ఎక్కువ దూరం ట్రాన్స్మిట్ చేయలేం. కానీ మనం మాడ్యులేషన్ అనే ప్రాసెస్ ని యూజ్ చేసుకుని మన మాడ్యులేటెడ్ సిగ్నల్ అంటే హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ లో హైలీ రేడియేషన్ పవర్ ఉండటం వల్ల మనం ఎక్కువ దూరం ట్రాన్స్మిట్ చేయగలం. నెక్స్ట్ థర్డ్ పాయింట్, చెప్పాలి. థర్డ్ పాయింట్ అలౌస్ మల్టీప్లెక్సింగ్ ఆఫ్ సిగ్నల్. అలౌస్ మల్టీప్లెక్సింగ్ ఆఫ్ సిగ్నల్స్ అంటే ఏంటి? మిక్సింగ్ ఆఫ్ సిగ్నల్స్. అలౌస్ మల్టీప్లెక్సింగ్ ఆఫ్ సిగ్నల్స్ అంటే ఇక్కడ మనం మాడ్యులేషన్ ప్రాసెస్ లో అంటే మాడ్యులేషన్ అనేది మనకి మల్టీప్లెక్సింగ్ టు బి యూజ్డ్. అంటే ఫ్రీక్వెన్సీ మల్టీప్లెక్సింగ్, టైం డివిజన్ మల్టీప్లెక్సింగ్ అనేది మీరు యూజ్ చేసే టెక్నిక్ ని బట్టి. అంటే ఇది ఒకేసారి డిఫరెంట్ సిగ్నల్స్, మల్టిపుల్ సిగ్నల్స్ ని సెండ్ చేయగలం ఈ మాడ్యులేషన్ ప్రాసెస్ వల్ల. అంటే మల్టీప్లెక్సింగ్ మీన్స్ ట్రాన్స్మిషన్ ఆఫ్ 2 or more signals simultaneously over a same channel. ఓకేనా? దట్ ఈస్ ద అలౌస్ మల్టీప్లెక్సింగ్ ఆఫ్ సిగ్నల్స్. అంటే ఈ మాడ్యులేషన్ ప్రాసెస్ ఉండడం వల్ల మనం సిగ్నల్స్ ని ఒకే ఛానల్ అంటే మోర్ సిగ్నల్స్ ని సేమ్ ఛానల్ ద్వారా మనం ట్రాన్స్మిట్ చేయగలం. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, అడ్జస్ట్మెంట్ ఇన్ ద బ్యాండ్విడ్త్ సార్. అడ్జస్టింగ్ ఇన్ ది అంటే bandwidth of the modulated signal may be made smaller or larger. So దాన్ని బట్టి మనం allows the adjustment in the bandwidth. Next,
తర్వాత అవాయిడ్స్ ది మిక్సింగ్ ఆఫ్ సిగ్నల్స్. ఓకేనా, బేసిక్ గా మనం బయట ఉండే సిగ్నల్స్ అంటే మన నాయిస్ సిగ్నల్ కానీ మనం మాట్లాడుకున్న వాయిస్ సిగ్నల్ కానీ అన్ని కూడా 20 హెడ్జెస్ టు 20 కిలో హెడ్జెస్ రేంజ్ ఉంటుంది. బట్ మన ఇక్కడ మాడ్యులేషన్ ప్రాసెస్ యూజ్ చేయడం ద్వారా మనం ఆ సిగ్నల్స్ ని మనం ఈ మాడ్యులేటెడ్ సిగ్నల్ లోకి అలౌ చేయలేము. ఓకేనా, దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్, ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ రిసెప్షన్. ఇంప్రూవ్స్ ది క్వాలిటీ ఆఫ్ రిసెప్షన్ అంటే ద సిగ్నల్ ఆఫ్ కమ్యూనికేషన్ యూజింగ్ ద మాడ్యులేషన్ టెక్నిక్ సచ్ యాజ్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, పల్స్ మాడ్యులేషన్ రెడ్యూస్ ద ఎఫెక్ట్ ఆఫ్ నాయిస్. అంటే యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ లో నాయిస్ ఎక్కువగా ఉంటుంది, మనకు ఆల్రెడీ తెలిసిందే డ్రాబ్యాక్. మన ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ లో కానీ ఫేజ్ మాడ్యులేషన్ టెక్నిక్ కానీ తీసుకుంటే ఎఫెక్ట్ ఆఫ్ నాయిస్ ఈస్ లెస్, అంటే దట్ ఈస్ ద గ్రేట్ ఎక్స్టెంట్. రిడక్షన్ ఆఫ్ నాయిస్ ఈస్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ రిసెప్షన్. ఓకేనా, దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్, సిలబస్ ఏంటమ్మా? నెక్స్ట్ చెప్పాలి. Frequency division multiplexing, sir. ఓకే, ఆ ఎఫ్డిఎం చెప్పుకున్నాం ఆల్రెడీ, మీకు బ్లాక్ డయాగ్రామ్ వేసి క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా. సమ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ కింద మనం ఛానల్ ని సపరేట్ చేసి సేమ్ విత్ ఇన్ ద ఛానల్ నుంచే మనం 1 or more సిగ్నల్స్ ఒకేసారి సెండ్ చేయొచ్చు అని చెప్పాను మీకు. ఓకేనా, దట్ ఈస్ ద ఎఫ్డిఎం, ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్ టెక్నిక్. నెక్స్ట్, ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి అమ్మా. నెక్స్ట్, ఈ రోజు మాత్రం ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోవాలి. నెక్స్ట్ ఏంటి? Amplitude modulation. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది మనకి యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్? యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అడిగితే ఎక్కువ డెఫినేషన్ స్టాండర్డ్ ఏఎం జనరేషన్. ఓకేనా, చెప్పండి అమ్మా, వాట్ ఈస్ ద యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్? చెప్పాలి డెఫినేషన్. Amplitude of the carrier signal changes with respect to the amplitude of the message signal, sir. ఎస్, వెరీ గుడ్. ఓకేనా, ఇప్పుడు మనం దాన్ని మనం టైం డొమైన్ అనాలిసిస్ లోని ఫ్రీక్వెన్సీ డొమైన్ అనాలిసిస్ లోని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే సపోజ్ మనం మెసేజ్ సిగ్నల్ ని, అంటే ఇప్పుడు మాడ్యులేషన్ అంటే ఏంటి? మనం మెసేజ్ సిగ్నల్ తీసుకోవాలి, క్యారియర్ సిగ్నల్ తీసుకుని ఒక ఏఎం మాడ్యులేటర్కి ఇవ్వాలి. ఇక్కడ చేసే ప్రాసెస్ అంతా ఏఎం మాడ్యులేషన్ కాబట్టి. ఓకే, సపోజ్ మనం మెసేజ్ సిగ్నల్ ఏది కన్సిడర్ చేసుకుంటారు? ఎం ఆఫ్ టీ ఈక్వల్ టు AM cos 2 pi FMT, sir. ఎస్, ఏఎం కాస్ 2 పై ఎఫ్ఎంటి, దట్ ఈస్ ద యువర్ మెసేజ్ సిగ్నల్. ఇంకా మన క్యారియర్ సిగ్నల్ ఏం తీసుకుంటాం? AC cos 2 pi FCT. ఓకే, వెరీ గుడ్. ఏసీ కాస్ 2 పై ఎఫ్సిటి. ఏ మాడ్యులేటర్ ఏం చేస్తుందమ్మా? ద స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏఎం ఈస్ గివెన్ బై ఎస్ ఆఫ్ టి ఈక్వల్ టు S of t equal to AC plus M of t into cos 2 pi FCT, sir. ఏసీ ప్లస్ లేకపోతే ఏసీ కామన్ తీసుకుంటే 1 ప్లస్ కేఎం ఆఫ్ టీ ఇంటూ కాస్ 2 పై ఎఫ్సిటి. అది మీకు ఆల్రెడీ తెలుసు కదమ్మా. అంటే ఇక్కడ ఏంటి? ఎం ఆఫ్ టీ అంటే ఏంటి? ఏమీ లేదమ్మా, మన యాంప్లిట్యూడ్ ఆఫ్ ది క్యారియర్ సిగ్నల్, అంటే క్యారియర్ సిగ్నల్ తీసుకుంటాం కదా మనం. క్యారియర్ సిగ్నల్ ఏంటి? ఏసీ కాస్ 2 పై ఎఫ్సిటి. అక్కడ యాంప్లిట్యూడ్ ఏంటి? క్యారియర్ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ ఏంటి? AC, sir. ఏసీ. ఆ ఏసీ వాల్యూ మారద్ది విత్ రెస్పెక్ట్ టు మెసేజ్ సిగ్నల్. సో ఏసీ ఇంటూ 1 ప్లస్ కేఏ ఇంటూ ఎం ఆఫ్ టీ కాస్ 2 పై ఎఫ్సిటి. ఓకేనా, సో దానికి మనం స్టాండర్డ్ ఈక్వేషన్స్ తో సాల్వ్ చేసాం, గుర్తుందా? కాసే కాస్ బి యూజ్ చేసి చేసాం. మీ నోట్స్ లో ఉంటది, చూడాలి. చేసారా? అప్పుడు మనకి ఏమొచ్చింది? ఎస్ఎఫ్టి సాల్వ్ చేస్తే
S of t equal to AC cos 2 pi FCT plus AC mu by t Ah. cos 2 pi t FM plus FC plus cos 2 pi t Ah. into FC minus FM. ఎస్ వెరీ గుడ్. అంటే అక్కడ ఏంటి, అక్కడ మీకు ఎన్ని ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ వచ్చినాయి? 3 sir. 3 ఫ్రీక్వెన్సీ. మనం ఏఎం లో మనకి 3 ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ వచ్చినాయి. ఫస్ట్ సిగ్నల్ ఏంటి? AC cos 2 pi FCT sir. అది ఏంటి? అది ఏ సిగ్నల్? అది ఏసీ కాస్ 2 పై ఎఫ్సిటి అన్నది ఏ సిగ్నల్? Carrier frequency signal sir. ఎస్, ఫస్ట్ కాంపోనెంట్ వచ్చి క్యారియర్ ఫ్రీక్వెన్సీ, సెకండ్ సిగ్నల్ వచ్చి ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎంటి కదా, అప్పర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ, ఎఫ్సి మైనస్ ఎఫ్ఎంటి కదా, లోయర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా? మనకు 3 ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ వచ్చినాయి. ఓకేనా? మా అర్థమవుతుందా? మళ్ళీ సేమ్ దానికి మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసి ఫ్రీక్వెన్సీ డొమైన్ లోకి ఎక్స్ప్లెయిన్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ అదే సిగ్నల్ కి మనం పవర్ క్యాలిక్యులేట్ చేసాం. గుర్తుందా? 3 ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ మనం పవర్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ క్యారియర్ సిగ్నల్ కి, అప్పర్ సైడ్ బ్యాండ్ సిగ్నల్ కి, లోయర్ సైడ్ బ్యాండ్ సిగ్నల్ కి. అమ్మ గుర్తుందా? వాట్ ఈస్ ద బ్యాండ్ విత్? బ్యాండ్ విత్ అంటే ఏంటి? Upper side band frequency minus lower side band frequency sir. మనకి మన సిగ్నల్ ఏఎం లో ఎస్ ఆఫ్ టీ ఈక్వల్ టు అప్పర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ ఏమొచ్చింది? ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం, అంతే కదా. లోయర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం. సో అప్పర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీలోంచి లోయర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ తీస్తే ఎఫ్సి ఎఫ్సి క్యాన్సిల్ అయిపోయి మనకి 2FM ఉంటుంది. దట్ ఈస్ ద బ్యాండ్ విత్ ఆఫ్ ఏఎం. ఓకేనా? నెక్స్ట్ పవర్ క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. క్యారియర్ పవర్ ఫైండ్ చేయాలి ఫస్ట్, తర్వాత అప్పర్ సైడ్ బ్యాండ్ పవర్ క్యాలిక్యులేట్ చేయాలి, లోయర్ సైడ్ బ్యాండ్ పవర్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. అప్పర్ సైడ్ బ్యాండ్ పవర్, లోయర్ సైడ్ బ్యాండ్ పవర్ ఒకటే సేమ్. క్యారియర్ పవర్ ఏ విధంగా ఫైండ్ చేస్తారు చెప్పండి అమ్మా? V square RMS by R sir. ఏమొచ్చింది? అప్పర్ సైడ్ బ్యాండ్ సారీ క్యారియర్ పవర్ ఏమొచ్చింది? క్యారియర్ పవర్ ఏసీ స్క్వేర్ బై 2R వచ్చింది. చేసాం, నోట్స్ చూడాలి. మా జస్ట్ రివిజన్ అంతే, ఫస్ట్ యూనిట్ అంతే. ఈ యూనిట్ ఈ రోజు కంపల్సరీ మీరు అవగొట్టాలి. ఓకేనా? చూడండి, ఏసీ స్క్వేర్ బై 2R ఒకసారి డెరివేషన్ చూడండి, అర్థం కాకపోతే చెప్తాను. అర్థమైందా డెరివేషన్? అది ఎప్పుడు ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ సిగ్నల్ అంటే క్యారియర్ సిగ్నల్ తీసుకున్నాం, దాని యొక్క ఆర్ఎంఎస్ వాల్యూ కావాలంటే విఎం బై రూట్ టీ. ఓకేనా? విఎం బై రూట్ 2, విఆర్ఎంఎస్ ఈక్వల్ టు విఎం బై రూట్ 2. బట్ పవర్ పి ఈక్వల్ టు ఏంటి? వి స్క్వేర్ ఆర్ఎంఎస్ బై ఆర్. సో వి స్క్వేర్ ఆర్ఎంఎస్ అంటే ఏసీ ఆర్ఎంఎస్, ఏసీ ఆర్ఎంఎస్ అంటే ఏసీ బై రూట్ 2 హోల్ స్క్వేర్ బై ఆర్. సో దాన్ని బట్టి మనకి క్యారియర్ పవర్ పీసీ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ బై 2R. నెక్స్ట్ అప్పర్ సైడ్ బ్యాండ్ పవర్, లోయర్ సైడ్ బ్యాండ్ పవర్ ఏమొచ్చినాయి? అప్పర్ సైడ్ బ్యాండ్ పవర్ ఎంత వచ్చిందమ్మా? Mu square AC square by 8R sir. మ్యూ స్క్వేర్ ఏసీ స్క్వేర్ బై 8R. సేమ్ అప్పర్ సైడ్ బ్యాండ్ పవర్ ఏది వచ్చిందో లోయర్ సైడ్ బ్యాండ్ పవర్ కూడా సేమ్. సో టోటల్ పవర్ ఇన్ ద ఏఎం సిస్టమ్ ఈక్వల్ టు పీసీ ప్లస్ అప్పర్ సైడ్ బ్యాండ్ పవర్ ప్లస్ లోయర్ సైడ్ బ్యాండ్ పవర్. చెప్పండి అమ్మా అప్పుడు. టోటల్ పవర్ పీటీ ఈక్వల్ టు పీసీ ఇంటూ 1 ప్లస్ మ్యూ స్క్వేర్ బై 2 Yes. వచ్చిందా? Yes sir. అమ్మ డెరివేషన్ ఓకే కదా అందరికి? చాలా ఈజీ డెరివేషన్, ఎక్కువ అడుగుతాడు కూడా. ఓకే, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అయితే అమ్మ ఇదే ఫార్ములా డైరెక్ట్ అడుగుతాడు. అక్కడ మ్యూ మాడ్యులేషన్ ఇండెక్స్ పర్సంటేజ్ అడుగుతాడు, డైరెక్ట్ క్యారియర్ పవర్ అడుగుతాడు, టోటల్ పవర్ ఫైన్ చేయమంటాడు. ఈజీగా స్కోర్ చేయొచ్చు మార్క్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా ఈ ఫార్ములా మీద కంపల్సరీ 2 బిట్స్ అయితే కంపల్సరీ అమ్మ. మీరు మీ ఈసీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా ఈ ఫార్ములా మీద ప్రాబ్లం లేకుండా ఉండదు, బిట్ లేకుండా ఉండదు కంపల్సరీ. ఓకే అమ్మ, నెక్స్ట్ సిలబస్ లో ఏముంది? అమ్మ నెక్స్ట్ సిలబస్ లో Signal tone modulation sir.
అమ్మా సింగిల్ టోన్ మాడ్యులేషన్ అంటే ఇదేనమ్మా. ఏ మాడ్యులేషన్ మనం చెప్పుకున్నాం కదా, సింగిల్ టోన్ అంటే మనం ఒక సింగిల్ ఫ్రీక్వెన్సీ ఉన్న సిగ్నల్ తీసుకుంటున్నాం. అంటే సపోజ్ మనం మెసేజ్ సిగ్నల్ MT ఏం తీసుకున్నాం మనం ఇందాక మనం చెప్పుకున్న డెరివేషన్ లో, మన మెసేజ్ సిగ్నల్ MT AM into cos 2 pi FMT sir. AM Cos 2 pi AM FMT sir. ఎస్ AM cos 2 pi FMT. సింగిల్ టోన్ అంటే అక్కడ మనం ఏం తీసుకున్నాం అంటే ఓన్లీ సింగిల్ ఫ్రీక్వెన్సీ, దట్ ఈస్ FM, సింగిల్ ఫ్రీక్వెన్సీ ఉన్న సిగ్నల్ తీసుకున్నాం కాబట్టి దాన్ని మనం సింగిల్ టోన్ అంటాం. సేమ్ డెరివేషన్ అమ్మ. నెక్స్ట్ మీకు మెటీరియల్ పంపించాను కదా, అందులో ఇంకా క్లియర్ గా కూడా ఉంటుంది చూసుకోండి. ఇంకా నెక్స్ట్ Generation of AM wave. జనరేషన్ ఆఫ్ AM వేవ్. ఇందులో చూడమ్మా, టూ ఇంపార్టెంట్, జనరేషన్ ఆఫ్ AM వేవ్, డిమాడ్యులేషన్ ఆఫ్ AM వేవ్. ఓకేనా, AM వేవ్ జనరేట్ చేయడం, అదే విధంగా AM వేవ్ నుంచి మన ఒరిజినల్ సిగ్నల్స్ తీసుకురావడం. దానికి AM జనరేషన్ చేయడానికి 2 పద్ధతులు ఉన్నాయి, 2 మెథడ్స్. అలాగే డిమాడ్యులేషన్ చేయడానికి కూడా 2 మెథడ్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ మెథడ్ ఏంటి, జనరేషన్ ఆఫ్ AM వేవ్ లో Square law modulation. చెప్పాలి, స్క్వేర్ లా మాడ్యులేటర్ అండ్ స్విచ్చింగ్ మాడ్యులేటర్. మన AM వేవ్ ని జనరేట్ చేయడానికి మనకి 2 మెథడ్స్ ఉన్నాయమ్మా, స్క్వేర్ లా మాడ్యులేటర్, స్విచ్చింగ్ మాడ్యులేటర్. వాట్ ఆర్ ద స్క్వేర్ లా మాడ్యులేటర్? స్క్వేర్ లా మాడ్యులేటర్ అంటే ఏంటి, స్విచ్చింగ్ మాడ్యులేటర్ అంటే ఏంటి చూడాలి, చూస్తే ఈజీగా అర్థమైపోతుంది మీకు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసినవి ఒక్కసారి మీరు నోట్స్ లో ఒక్కసారి చూస్తే, ఇది ఆల్రెడీ నోట్స్ కూడా చెప్పానమ్మా క్లాస్ లో. చెప్పాలి, నాకు మీరే చెప్పాలి. వాట్ ఈస్ ద స్క్వేర్ లా మాడ్యులేటర్, వాట్ ఆర్ ద బ్లాక్స్ ఆఫ్, ఫస్ట్ స్క్వేర్ లా చూద్దామమ్మా. స్క్వేర్ లా డిజైన్ చేయాలంటే బేసిక్ గా మనకి 3 బ్లాక్స్ కావాలి. ఏంటవి? Summer non-linear device, band pass filter. ఎస్, 3 మెయిన్ బ్లాక్స్ వచ్చేటమ్మా, సమ్మర్, నాన్ లీనియర్ డివైస్ అండ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్. ఓకేనా, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సమ్మర్? Message signal ni and carry mix చేస్తుంది, sum చేస్తుంది. మిక్స్ అని చెప్పకూడదమ్మా, ఓకే, సమ్ చేస్తుంది. వెరీ గుడ్. వాట్ ఈస్ ద నాన్ లీనియర్ డివైస్? ఇన్పుట్ కి అవుట్పుట్ కి రిలేషన్ ఫిక్స్ చేస్తుంది సార్. ఎస్, వెరీ గుడ్. వాట్ ఆర్ ద రిలేషన్? నాన్ లీనియర్ డివైస్ యొక్క రిలేషన్ ఏంటి? నాన్ లీనియర్ డివైస్ కరెక్ట్ మీరు చెప్పింది, రిలేషన్ చేస్తుంది. ఏంటి ఆ రిలేషన్? సపోజ్ మీరు నాన్ లీనియర్ డివైస్ కి V1 అనే వోల్టేజ్ అప్లై చేస్తే దాని అవుట్పుట్ వచ్చి A1 V1 ప్లస్ A2 V1 స్క్వేర్ ఆఫ్ టీ. దట్ ఈస్ ద రిలేషన్ ఫర్ నాన్ లీనియర్ డివైస్. ఓకేనా, ఒక నాన్ లీనియర్ డివైస్ కి V1 ఇస్తే మీకు వచ్చేది ఏంటి, A1 V1 ప్లస్ A2 V1 స్క్వేర్ ఆఫ్ టీ. ఓకే, ఇప్పుడు చెప్పండి, మనం బ్లాక్ లో 3 బ్లాక్స్ తీసుకున్నాం. ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, సమ్మర్ అన్నాం. సమ్మర్ కి ఏమి ఇస్తున్నాం అని చెప్పుకున్నాం, ఒక మెసేజ్ సిగ్నల్, క్యారియర్ సిగ్నల్. సపోజ్ మన మెసేజ్ సిగ్నల్ MT అని, క్యారియర్ సిగ్నల్ AC cos 2 pi FCT అని తీసుకుంటే సమ్ అవుట్పుట్ ఏమొస్తుంది? ST సార్. అదే ST ఏమొస్తుంది, MT ప్లస్ కదా, MT ప్లస్ AC cos 2 pi FCT. నెక్స్ట్ దట్ ఈస్ ద V1 అనుకున్నాం అనుకోమ్మా. దానికి నాన్ లీనియర్ డివైస్ కి ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుంది మీకు, అంటే V1 అంటే S అనుకోండి. దాన్ని నాన్ లీనియర్ డివైస్ కి ఇచ్చాం. నాన్ లీనియర్ డివైస్ యొక్క అవుట్పుట్ ఏంటి? V2 సార్. అదే V2 అంటే ఏంటి, A1 V1 ప్లస్ A2 V1 స్క్వేర్ ఆఫ్ టీ. అంటే V1 అంటే ఏంటి ఇక్కడ,
మన మెసేజ్ సిగ్నల్ ఎం ఆఫ్ టీ ప్లస్ క్యారియర్ సిగ్నల్ ఏసీ కాస్ 2 పై ఎఫ్సిటి అంటే ఏమవుద్ది A1 ఇంటూ ఎం ఆఫ్ టీ ప్లస్ ఏసీ కాస్ 2 పై ఎఫ్సిటి ప్లస్ A2 ఇంటూ ఎం ఆఫ్ టీ ప్లస్ ఏసీ కాస్ 2 పై ఎఫ్సిటి స్క్వేర్ అంతేనా. దాన్ని ఎక్స్పెండ్ చేసి దాని మొత్తం కూడా బ్యాండ్ పాస్ ఫిల్టర్ కి ఇస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఏంటంటే ఏఎం వేవ్. ఓకేనా. నెక్స్ట్ దాని గుండా మనం బ్యాండ్ పాస్ ఫిల్టర్ ద్వారా ఆ సిగ్నల్ వచ్చిన ఆ వీట్ ఆఫ్ టీ వచ్చిన సిగ్నల్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ ద్వారా ట్రాన్స్మిట్ చేస్తే మనకు వచ్చే సిగ్నల్ ఏంటమ్మా సేమ్ ఏఎం వేవ్ A1 AC ఇంటూ 1 ప్లస్ KAM ఆఫ్ టీ ఇంటూ కాస్ 2 పై ఎఫ్సిటీ వస్తుంది. ఓకేనా. చూసారా ఒకసారి నోట్స్ లో చెప్పానమ్మా అది. ఎస్ సార్. ఓకేనా క్లియర్ అది. స్క్వేర్ లా మాడ్యులేటర్ అమ్మ 4 సెట్లలో చెప్పేస్తున్న పేపర్ ఎలా ఉంటుందండి. మనకి జనరేషన్ ఆఫ్ ఏఎం డిమాడ్యులేషన్ 4 ఉన్నాయి కదా 4 సెట్లు 4 ఇచ్చేస్తాడు. తర్వాత డెరివేషన్ ఇంకోటి ప్రాబ్లం కానీ లేకపోతే టోటల్ పవర్ క్యాలిక్యులేషన్ కానీ ఇంకొక బిట్ లేకపోతే నీడ్ ఆఫ్ మాడ్యులేషన్ కానీ. ఓకేనా. నెక్స్ట్ స్విచ్చింగ్ మాడ్యులేటర్ చూడండి. మా స్విచ్చింగ్ మాడ్యులేటర్ చూడాలి. అక్కడ ఏం తీసుకుంటాం ఇక్కడ స్విచ్చింగ్ కండిషన్ అనేది మనం డయోడ్ యూజ్ చేసుకుని చేస్తాం స్విచ్చింగ్ కండిషన్. ఓకేనా. అండ్ మనం ఇక్కడ ఎం ఆఫ్ టీ సిగ్నల్ తీసుకుంటాం సి ఆఫ్ టీ క్యారియర్ సిగ్నల్ తీసుకుంటాం. రెండు కూడా మనం డయోడ్ కి అప్లై చేస్తాం. అమ్మ వినిపిస్తున్న వాయిస్. ఎస్ సార్. అక్కడ డయోడ్ సిరీస్ విత్ రెసిస్టర్ తీసుకుని దానికి మనం మెసేజ్ సిగ్నల్ క్యారియర్ సిగ్నల్ అనేది అప్లై చేస్తాం V1 ఆఫ్ టీ. మనకి అక్కడ V2 ఆఫ్ టీ వస్తుంది. అంటే ఏంటి అక్కడ V1 ఆఫ్ టీ అంటే ఎం ఆఫ్ టీ ప్లస్ సి ఆఫ్ టీ అంతే కదా. ఎం ఆఫ్ టీ ప్లస్ ఏసీ కాస్ 2 పై ఎఫ్సిటీ. సో ఎం ఆఫ్ టీ లెస్ దెన్ ఏసీ అయింది అనుకోమ్మా. ఎం ఆఫ్ టీ లెస్ దెన్ ఏసీ అయితే V2 ఆఫ్ టీ ఏమవుద్ది సేమ్ మన ఇన్పుట్ ఏది ఇస్తున్నామో అదే ఇన్పుట్ అవుట్పుట్ కి వస్తుంది. సో V2 ఆఫ్ టీ ఈక్వల్ టు V1 ఆఫ్ టీ. ఎప్పుడు ద క్యారియర్ సిగ్నల్ సి ఆఫ్ టీ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ 0. అలా కాకుండా సి ఆఫ్ టీ లెస్ దెన్ 0 అయితే ఏమవుతుంది అవుట్పుట్ షుడ్ బి 0. ఓకేనా. సేమ్ ప్రాసెస్ దానికి మళ్ళీ అక్కడ ఏమవుతుంది అంటే మనకి the non-linear behavior of diode can be replaced by assuming a weak modulating signal compared with the carrier wave. The output of the diode is approximately equal to the linear time invariant operation అని చెప్పుకున్నాం. అంటే V2 ఆఫ్ టీ ఈక్వల్ టు V1 ఆఫ్ టీ ఇంటూ సమ్ GP ఆఫ్ టీ. ఓకేనా. GP ఆఫ్ టీ ఈస్ ద రెక్టాంగులర్ పల్స్ ట్రైన్. దాని యొక్క ఫోరియర్ సిరీస్ చెప్పానమ్మా. పల్స్ ట్రైన్ యొక్క రెక్టాంగులర్ పల్స్ ట్రైన్ సిగ్నల్ జనరేట్ అవుద్ది. దాని యొక్క ఫోరియర్ సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని నుంచి క్యాలిక్యులేషన్ చేస్తాం. ఓకేనా. క్యాలిక్యులేషన్ చేస్తే మనకి V2 ఆఫ్ టీ వచ్చింది ఏసీ బై 2 కాస్ 2 పై ఎఫ్సి2 1 ప్లస్ KAM ఆఫ్ టీ. అమ్మా అది అర్థమైందా. స్క్వేర్ లా మాడ్యులేటర్ స్విచ్చింగ్ మాడ్యులేటర్
ఒక్కసారి చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది నోట్స్. ఓకేనమ్మా, స్క్వేర్ లా మాడ్యులేటర్ అండ్ స్విచ్చింగ్ మాడ్యులేటర్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద డిమాడ్యులేషన్? అమ్మా డిమాడ్యులేషన్ అంటే చెప్పాలి. వాట్ ఈస్ ద డిమాడ్యులేషన్? ఒరిజినల్ సిగ్నల్ రీకన్స్ట్రక్ట్ చేయడం సార్. దేని నుంచి? మాడ్యులేటెడ్ సిగ్నల్స్. ఎస్, అంటే ఏంటి ఇక్కడ? ఏఎం వేవే కదా. మాడ్యులేటెడ్ సిగ్నల్ అంటే ఏఎం వేవేనమ్మా. ఏఎం వేవ్ నుంచి మనం ఒరిజినల్ సిగ్నల్ ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి డిమాడ్యులేషన్ ప్రాసెస్ అనేది చెప్తాం మనం. ఇందులో మనకు 2 పద్ధతులు ఉన్నాయి, 2 మెథడ్స్. ఏంటవి? అక్కడ స్క్వేర్ లా మాడ్యులేటర్ ఎలా ఉందో ఇక్కడ స్క్వేర్ లా డిమాడ్యులేటర్. ఓకేనా? స్క్వేర్ లా డిమాడ్యులేటర్. స్క్వేర్ లా డిమాడ్యులేటర్ ఎలా చేస్తాం మనం? అంటే మన ఏఎం వేవ్ ని ఒక నాన్ లీనియర్ డివైస్ కి ఇచ్చి, దట్ ఈస్ ద నాన్ లీనియర్ డివైస్ అంటే స్క్వేర్ లా డివైస్. ఓకేనా? ఆ స్క్వేర్ లా డివైస్ నుంచి ఒక లో పాస్ ఫిల్టర్. లో పాస్ ఫిల్టర్ ఏ విధంగా డిజైన్ చేస్తాం? రెసిస్టెన్స్ సిరీస్ విత్ కెపాసిటర్ కదా. సారీ, రెసిస్టెన్స్ ప్యారలల్ విత్ కెపాసిటర్ ఇస్ ద లో పాస్ ఫిల్టర్. ఓకేనా? అమ్మ స్క్వేర్ లా డిమాడ్యులేటర్ ఏ విధంగా డిజైన్ చేస్తుంది చెప్పండి. చెప్పాలి. స్క్వేర్ లా డిమాడ్యులేటర్ ఏ విధంగా డిజైన్ చేస్తాం? ఇక్కడ ఏంటంటే స్క్వేర్ లా డివైస్ అంటే నాన్ లీనియర్ డివైస్ అమ్మా. దానికి అంటే మనం తీసుకోవాల్సిన సిగ్నల్ ఏంటి? ఇక్కడ ఇన్పుట్ సిగ్నల్ ఏఎం వేవ్. ఆ ఏఎం వేవ్ ని స్క్వేర్ లా డివైస్ ఇస్తాం. స్క్వేర్ లా డివైస్ అంటే నాన్ లీనియర్ డివైస్. దాని నుంచి మళ్ళీ లో పాస్ ఫిల్టర్ కి ఇస్తాం. మనకు వచ్చే అవుట్పుట్ మన ఒరిజినల్ సిగ్నల్ m(t). ఓకేనా? అంటే స్క్వేర్ లా డివైస్ నాన్ లీనియర్ డివైస్ కి మీకు ఎవరు v1(t) ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుంది? v2(t) ఈక్వల్ టు a1 v1(t) ప్లస్ a2 v1 స్క్వేర్ ఆఫ్ t. ఆల్రెడీ చెప్పానమ్మా ముందు. సో దాన్ని మనం సింప్లిఫై చేసుకుంటూ ఒక ఈక్వేషన్ వచ్చింది. ఆ ఈక్వేషన్ మనం లో పాస్ ఫిల్టర్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తే మనకు వచ్చే సిగ్నల్ మన మెసేజ్ సిగ్నల్ m(t). ఓకేనా? మాది అర్థమైందా? చెప్పాలి. అర్థం కాకపోతే అర్థం కాలేదని ఏదో చెప్పండి. మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఏది చెప్పండమ్మా? ఏది అమ్మా అడిగారు కదరా, ఏది చెప్పాలో చెప్పండి, చెప్తాను. Non-linear element v2(t) equal to a1 v1 plus a2 v2 square of t, v1 square of t కదా సార్. అవును. మరి దాంట్లో ఈ ఈక్వేషన్ ఏం వేసుకోవాలి సార్? అప్పుడు మనం v1(t) ఏం తీసుకుంటాం? v1(t) ఏం తీసుకుంటాం? ఏఎం వేవ్ డిమాడ్యులేటర్ కదా. ఒక్కసారి ఉండండి, మీకు ఇంకా క్లియర్ గా చెప్తానండి. సార్ స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడమ్మా. ఓకే, కనిపిస్తుందా? సార్ ఓకే, చూడమ్మా. ఇక్కడ మనం ఏఎం వేవ్ నుంచే కదా మనం మెసేజ్ సిగ్నల్ రీకన్స్ట్రక్ట్ చేస్తాం. ఎస్ సార్. ఓకేనా? ఇక్కడ ఏఎం వేవ్ అంటే ఏంటి? మనకి ఏఎం వేవ్ లో ఏమొచ్చింది? మనకి ఇదే కదా, ఏసీ 1 ప్లస్ లాస్ట్ లో ఈక్వేషన్ 2 అని ఉంది చూడమ్మా పేజీలో. ఏసీ 1 ప్లస్ కేఏ m(t) cos 2πfct. ఇదేనా ఏఎం వేవ్? చెప్పాలి. ఇక్కడ ఏఎం వేవ్ నుంచే కదమ్మా మన మెసేజ్ సిగ్నల్ ని రీకన్స్ట్రక్ట్ చేస్తాం.
Yes, sir. ఓకేనా? v1 ఆఫ్ టీ అంటే ఏంటి ఇక్కడ మనం ఏఎం వేవ్ అంటే ఏంటి ఏసీ 1 ప్లస్ కేఏ ఎం ఆఫ్ టీ ఇంటూ కాస్ 2 పై ఎఫ్సిటీ కదా స్టాండర్డ్ ఈక్వేషన్. ఆంప్లిట్యూడ్ ఆఫ్ ది క్యారియర్ సిగ్నల్ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు మెసేజ్ సిగ్నల్. అర్థమైందా? కన్ఫ్యూజ్ అర్థం. పడకండి, అడగండి పర్వాలేదు, అడగండి, అడిగితేనే కదా తెలుస్తుంది. ఏది అర్థం కాలేదు ఇక్కడ? v1 ఆఫ్ టీ m ఆఫ్ టీ ప్లస్ c ఆఫ్ టీ కింద తీసుకోవాలా సార్? v1 ఆఫ్ టీ ఏంటమ్మా ఒకసారి మళ్ళీ చెప్పు. v1 ఆఫ్ టీ ఈక్వల్ టు m ఆఫ్ టీ ప్లస్ c ఆఫ్ టీ కింద తీసుకోవాలా సార్? ఆహా, అలా తీసుకోకూడదు. ఏఎం వేవ్ అంటే ఏంటి? మనకి మాడ్యులేషన్ జనరేట్ అయిన సిగ్నల్, ఆ సిగ్నల్ మనం ఛానల్ ద్వారా ట్రాన్స్మిట్ చేసి రిసీవర్ లో ఉన్న డిమాడ్యులేటర్ కి ఇస్తున్నాం. ఇది డిమాడ్యులేటర్ అమ్మా. దీనికి ఇన్పుట్ ఏది ఇవ్వాలి అసలు? దీనికి ఇన్పుట్ ఏమొస్తుంది? మన ఏఎం వేవ్ వస్తుంది. మన ఏఎం వేవ్ ఏమొచ్చింది మీరు సాల్వ్ చేస్తే? a1 ac ఇంటూ 1 ప్లస్ కేఏ m ఆఫ్ టీ కాస్ 2 పై ఎఫ్సిటీ సార్. అదే కదా డిమాడ్యులేటర్ కి ఇన్పుట్. అర్థమవుతుంది ఇక్కడ? ఒక్కసారి మీరు మైండ్ దీన్ని పెడితే ఇక్కడ చాలా ఈజీగా క్లియర్ గా అర్థమవుతుంది. ఒక్కసారి వినండి, అంటే కన్ఫ్యూజన్ గా ఉంటుంది కొంచెం. ఒక్కసారి వినండి. ఇక్కడ డిమాడ్యులేటర్ కి ఎప్పుడు కూడా ఇన్పుట్ వచ్చేంటి? మాడ్యులేటర్ కి వచ్చి ఇన్పుట్ ఎప్పుడు కూడా మన ఎం ఆఫ్ టీ, మన మెసేజ్ సిగ్నల్, క్యారియర్ సిగ్నల్, ఆ రెండు చేస్తే మనకి ఏఎం వేవ్ జనరేట్ అవుతుంది. ఓకేనా? డిమాడ్యులేటర్ కి వచ్చేంటి? ఏఎం వేవ్ ఇన్పుట్ అవుద్ది, అవుట్పుట్ వచ్చినప్పుడు మన మెసేజ్ సిగ్నల్ అవుద్ది. మనం ఆ రెండాటిని ఏఎం మాడ్యులేటర్ యూజ్ చేస్తే మాడ్యులేషన్ ప్రాసెస్ లో ఏఎం వేవ్ ఏమొచ్చింది? ఏసీ చూడండి, ఈక్వేషన్ 2 అని ఉంది కదా, ఏసీ 1 ప్లస్ కేఏ ఎం ఆఫ్ టీ కాస్ 2 పై ఎఫ్సిటీ వచ్చింది. అదే దీనికి ఇన్పుట్ v1 ఆఫ్ టీ. దీన్ని మనం స్క్వేర్లర్ డివైజ్ అయితే నాన్ లీనియర్ డివైజ్. దీని యొక్క అవుట్పుట్ ఏమొస్తుంది? v2 ఆఫ్ టీ ఈక్వల్ టు చూడండి ఈక్వేషన్ 1 a1 v1 ఆఫ్ టీ ప్లస్ a2 v1 స్క్వేర్ ఆఫ్ టీ. v1 ఆఫ్ టీ అంటే ఆల్రెడీ తెలుసు మీకు, ఏసీ 1 ప్లస్ కేఏ ఎం ఆఫ్ టీ కాస్ 2 పై ఎఫ్సిటీ. దాన్ని పెట్టారు మీ ఈక్వేషన్ లో చూడండి కింద. సో v2 ఆఫ్ టీ ఈక్వల్ టు a1 ఇంటూ v1 అంటే ఏంటి? ఏసీ 1a 1 ప్లస్ కేఏ ఎం ఆఫ్ టీ కాస్ 2 పై ఎఫ్సిటీ. ఆ ఈక్వేషన్ అంతా సాల్వ్ చేసుకుని ఆ లో పాస్ ఫిల్టర్ ద్వారా లో పాస్ ఫిల్టర్ ఏం చేస్తుంది? ఓన్లీ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ మాత్రమే ఎలా చూస్తుంది. ఇక్కడ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ఏంటి? మన మెసేజ్ సిగ్నల్ ఎం ఆఫ్ టీ. అమ్మా అర్థమైందా? రే అర్థం కాకపోతే అడగండి, ప్రాబ్లం లేదు, మళ్ళీ చెప్తా. అమ్మా రిమైనింగ్ మాట్లాడట్లేదు, 1 or 2 persons అడుగుతున్నారు అంతే. మా అర్థమైందా? మా అందరికి ఇంకా మా అమ్మాయిలు అసలు మాట్లాడట్లేదు మీరు. ఎస్ సార్, అర్థమైంది సార్. అర్థమైంది కదా? ఈ రోజు ఈ యూనిట్ అయిపోవాలి కంపల్సరీ. 1 hour స్పెండ్ చేయండి, కంపల్సరీ అయిపోద్ది. ఓకే సార్. నెక్స్ట్ డిమోడ్యులేటర్ ఏంటి? ఎన్వలప్ డిటెక్టర్. ఓకేనా? స్క్వేర్ లా డిటెక్టర్, ఎన్వలప్ డిటెక్టర్. ఓకేనా? ఎన్వలప్ డిటెక్టర్ నెక్స్ట్. అమ్మ నెక్స్ట్ వన్ వచ్చి ఎన్వలప్ డిటెక్టర్. ఎన్వలప్ డిటెక్టర్ చూడండి అమ్మ, కనిపిస్తుంది కదా డిస్ప్లే? సేమ్ ఎన్వలప్ డిటెక్టర్ లో కూడా సేమ్ అమ్మ. ఇక్కడ చూడండి అమ్మ, మనకి ఏముంటాయి? ఆర్సీ ఫిల్టర్ సర్క్యూట్ ని డయోడ్ తీసుకుంటాం, దాని నుంచి మనం చేస్తాం. ఇక్కడ టైం కాన్స్టెంట్ బట్టి మనం తీసుకునే కెపాసిటర్ ఛార్జింగ్ డిశ్చార్జింగ్ ప్రాసెస్ ద్వారా మనం ఒరిజినల్ సిగ్నల్ ని రీకన్స్ట్రక్ట్ చేస్తాం. ఓకేనా? చాలా ఈజీ.
ఆల్రెడీ ఈ మెటీరియల్ కూడా సెండ్ చేశానమ్మా మీకు, ఒకసారి చూసి కంప్లీట్ చేయండి. అంటే కెపాసిటర్ ఛార్జ్ ఎప్పుడు అవుతుంది, డిశ్చార్జింగ్ ప్రాసెస్ ఎప్పుడు అవుతుంది, ఓకేనా? ఛార్జింగ్ డిశ్చార్జింగ్ ప్రాసెస్ ద్వారా మనకి ఒరిజినల్ సిగ్నల్ ని రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు, ఓకేనా? అమ్మ ఇప్పుడు చదవగలరు కదా ఫస్ట్ యూనిట్ అందరూ? ఆల్రెడీ మెటీరియల్ కూడా సెండ్ చేశాను, చాలా ఈజీగా ఉంటుంది. మీరు చాలా ఈజీ మాడ్యులేషన్ ప్రాసెస్ రెండు, ఫస్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్ చూడండి, తర్వాత మాడ్యులేషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్, తర్వాత ఏఎం మాడ్యులేషన్, నీడ్ ఆఫ్ మాడ్యులేషన్, ఏఎం మాడ్యులేషన్, తర్వాత జనరేషన్ ఆఫ్ ఏఎం వేవ్, డిమాడ్యులేషన్ ఆఫ్ ఏఎం వేవ్, ఓకేనా? టుడే కంపల్సరీ ఈ యూనిట్ కంప్లీట్ చేయాలి, అందరికి చెప్తున్నాను. చాలా ఈజీ అయిపోతుందమ్మా ఇప్పుడే చేసుకుంటే. మీకు ఇందులో ఏదైనా డౌట్ ఉంది అంటే చెప్పండి, అది చెప్తాను. అమ్మా ఫస్ట్ యూనిట్ సిలబస్ మొత్తం కంప్లీట్ గా కొట్టాలి, విత్ సమ్స్ ప్రాబ్లమ్స్ తో సహా. అమ్మా ఇంకా ఏదైనా టాపిక్ వదిలేసామా ఫస్ట్ యూనిట్ లో? చెప్పాలి, ఇంకా టాపిక్స్ ఏమున్నాయి ఫస్ట్ యూనిట్ లో? అవే సార్ టాపిక్స్. అవి టాపిక్స్ ఓకే, అవి చూడగలరు, చదవగలరు కదా, అర్థమైంది కదా, ఒక అండర్స్టాండింగ్ వచ్చింది కదా వాటి మీద. ఓకే సార్. ఓకేనా అమ్మా? అందరూ కూడా ఒక యూనిట్ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ అంటే ఈ యూనిట్ లింక్ అమ్మా సెకండ్ యూనిట్ కి. ఈ యూనిట్ మీకు బాగా వచ్చింది, బాగా అర్థం చేసుకున్నారు అనుకుంటే సెకండ్ యూనిట్ డెడ్ ఈజీ, అసలు హాఫ్ అన్ అవర్ చాలు దానికి, ఓకేనా? అమ్మా ఓకేనా? చెప్పండి ఫస్ట్ యూనిట్ లో, మళ్ళీ చెప్పనది ఇప్పుడు అడిగితేనే మళ్ళీ డిస్కస్ చేయడానికి ఉండదు, నెక్స్ట్ యూనిట్కి వెళ్ళిపోతాం. ఈ రోజు కంపల్సరీ ఫస్ట్ యూనిట్ అవగొట్టాలి మీరు. ఆల్రెడీ గ్రూప్ లో కూడా ఇదే మెటీరియల్ సెండ్ చేశాను, కొంచెం ఇందులో మీకు నీట్ గా ఉంటుంది అమ్మా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో ఒకసారి చూసుకోండి. అంటే క్వశ్చన్ ఆన్సర్ లా ఉంటది కానీ మీరు మీ సిలబస్ చూసుకుని టాపిక్ వైజ్ ప్రిపేర్ అవ్వండి. ఓకేనమ్మా? సిఆర్ ఓకే. ఓకే, మాక్సిమం ఈ రోజుతో మాత్రం మీరు నాకు ఈ యూనిట్ 3 యూనిట్స్ కంప్లీట్ చేపిస్తానమ్మా. మీరు నాతో ఫాలో అవుతే ఎక్కువ స్కోర్ తీసుకోవచ్చు, సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. ఒకసారి చెప్పండి అమ్మా, ఆబ్సెంటీస్ సిఆర్. సార్ స్క్రీన్ రావట్లేదు సార్, లాక్ స్క్రీన్. చూడమ్మా, మీకు మీ ఇచ్చిన మెటీరియల్లో మాడ్యులేషన్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ మాడ్యులేషన్, నీడ్ ఆఫ్ మాడ్యులేషన్ మెటీరియల్ పంపించాను చూడమ్మా. ఏఎం వేవ్ చాలా ఈజీ, నేను క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుంది, చూసుకోండి, ఓకేనా? ఎఫిషియన్సీ అంటే అప్పర్ సైడ్ బండ్, ఓకేనా? టోటల్ పవర్, డెరివేషన్స్ ఆల్రెడీ క్లాస్ లో డిస్కస్ చేసాం, అలాగే ఉంటుందమ్మా, ఒకసారి చూసుకోండి. కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయమ్మా ఇందులో. పవర్ కి కరెంట్ కి రిలేషన్ ఏంటమ్మా? పవర్ కి కరెంట్ కి రిలేషన్ పవర్ పి ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఆర్ కదా, అంటే పవర్ ఈక్వేషన్ నే ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్ లో అడుగుతాడు. పి అంటే ఏంటి, ఐ స్క్వేర్ బై ఆర్. వోల్టేజ్ లో అడిగితే పవర్ రిలేషన్, పవర్ ఈక్వేషన్ టోటల్ పవర్ క్యాలిక్యులేట్ చేస్తారు కదా,
దాన్నే మనకి కరెంట్లో అడిగితే కరెంట్ కి పవర్ కి రిలేషన్ ఏంటి? పవర్ P ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఇంటూ ఆర్, తెలుసు కదమ్మా. పవర్ P ఈక్వల్ టు V స్క్వేర్ బై ఆర్, V స్క్వేర్ బై ఆర్ లేకపోతే ఐ స్క్వేర్ బై ఆర్, ఏదైనా అడగచ్చు. అవి కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. మాడ్యులేషన్ ఇండెక్స్ అంటే తెలుసు కదా, AM బై AC. కానీ ప్రాబ్లమ్స్ తర్వాత 4 2 మాడ్యులేటర్స్ 2 డిమాడ్యులేటర్స్. ఓకేనా? ఈ మెటీరియల్ గ్రూప్ లో సెండ్ చేసాను, ఒకసారి చూడండి. అమ్మా సిఆర్ సార్. ఒకసారి అటెండెన్స్ చెప్పమ్మా. ఓకే సార్. ఆబ్సెంటీస్ రెగ్యులర్ సార్. రెగ్యులర్ 1 1. 3 అమ్మా ఎవరైనా ఉంటే చెప్పండి. 3 6 6 8 8 11 11 14 14. ఏటమ్మా ఎవరు? 14 సార్. ఓకే ఓకే. నెక్స్ట్ 18 ఓకే 20 21 సార్. 20 21 ఎల్ఈ సార్. ఇప్పుడు వెళ్ళి చెప్పమ్మా. 1 4 6 present sir. 4 ప్రజెంట్ అమ్మా. Yes sir. ఓకే 1 6 14 సార్. 14 ప్రెసెంట్ సార్. 18 14 కూడా ప్రజెంట్. 18 22 22 23 23 24 24 28 సార్. ఓకే. టుడే మాత్రం కంప్లీట్ గా ఫస్ట్ యూనిట్ అందరూ ఎల్ఈస్ అండ్ రెగ్యులర్స్ ఫస్ట్ యూనిట్ కంప్లీట్ గా అవగొట్టాలి. తర్వాత ఏం చేస్తారంటే అమ్మా, ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ పంపిస్తాను, అందులో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఫస్ట్ యూనిట్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి, ప్రాబ్లమ్స్ ఎలా చేయాలన్నది చూడండి. చేసేయగలరమ్మా. ఇవన్నీ కాన్సెప్ట్ మీరు ప్రిపేర్ అవుతే ఫస్ట్ యూనిట్ కంపల్సరీ చేయొచ్చు ప్రాబ్లమ్స్. ఓకేనా? ఓకే సార్. సార్ మెటీరియల్ గ్రూప్లో పెట్టారు, అది చూసుకుంటే సరిపోతుంది సార్. అమ్మా అది ఏ విధంగా చూసుకోవాలి అంటే, మీరు మెటీరియల్ గ్రూప్ లో పెట్టింది అంటే కొంచెం క్వశ్చన్ ఆన్సర్ లాగా ఉంటుందమ్మా మెటీరియల్లో. ఓకేనా? క్వశ్చన్ ఆన్సర్ కానీ నీట్ గా ప్రజెంట్ చేశాడు ఆ మెటీరియల్లో. సో దానికోసం అది గ్రూప్ లో సెండ్ చేశాను. మీరు మీ సిలబస్ పెట్టుకుని ఫస్ట్ ఏంటి, ఫస్ట్ క్వశ్చన్ అదే ఫస్ట్ టాపిక్ ఏంటి, ఆ విధంగా టాపిక్ వైజ్ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? మీకు ఎట్టిన మెటీరియల్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా, వాడు ఎలా సాల్వ్ చేశాడు అనేది కూడా చూడండి. ఓకే సార్. ఓకేనా? ఈ రోజు మాత్రం అట్లీస్ట్ 1 అవర్ అమ్మా, నేను చెప్తున్నానని కాదు. ఎందుకంటే మనం మళ్ళీ సెకండ్ యూనిట్కి వెళ్ళిపోయాం అనుకో రివిజన్కి, ఫస్ట్ యూనిట్ అంతా కూడా మీరు మర్చిపోతారు. అదే ఫస్ట్ యూనిట్ మీద అవగొట్టకపోతే సెకండ్ యూనిట్ మళ్ళీ కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఓకేనా? సో దానికోసం ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫస్ట్ యూనిట్ కంప్లీట్ చేయండి. ఆడతా పాడుతూ ఒక అరగంట చూస్తే చాలమ్మా, అయిపోద్ది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఆల్.
అరే సుబ్బు, సుబ్బుగాడు ఇప్పుడు వచ్చాడు. ఒరే చెప్పరా. అటెండెన్స్ చెప్పాలి కదా మరి. మరి అప్పుడే కట్ అయింది నాది, మళ్ళీ బ్యాక్ అవునా? మరి చెప్తారా, మీరు చెప్తారు అనుకున్నాను, నేను అప్పుడు దాకా ఉన్నాను. మెసేజ్ అన్న పెట్టాల్సింది గ్రూప్ లో. లేదా ఈలోపు సిగ్నల్ కట్ అయింది, ఫోన్ వచ్చింది, నేను ఆన్సర్ చేయలేకపోయాను. అంటే లాస్ట్ లో కదా. చెప్పచ్చు కదరా మీరు. నేను చూడలేదు, నా నెంబర్ 418 రా, సరే ఏం చేయండి అయితే, చెప్తున్నాను కదా. కాదు అవుతుందండి రా, ఇప్పుడు దాకా నేను లాస్ట్ దాకా ఉన్నాను రా, అప్పుడే కట్ అయింది. మీరు 410 ఆప్షన్టే కదా. ఆప్షన్టే హెడ్ రాడు. హేమంత్ గడు 423 అటెండెన్స్ చేశారా? ఆబ్సెంట్ ప్రెసెంట్ అదే. రామరాజు కాలేజ్ ఎప్పుడురా? సార్ ఏమైనా ఉన్నారా, చెప్పారా? అయితే జూలై 1 నుంచి అన్నారు మొన్న, కానీ పెట్టరు అప్పుడే. అసైన్మెంట్లు ఏమైనా రాత్రి చెప్పండి రా, నేను రాస్తాను. ఓకే, EMWTL తప్ప ఇంకేం రాయలేదు. హేమంత్ గడు రాసాడు రా, 2 అసైన్మెంట్ రాశాడు. పెట్టండి రా, రాసుకుంటాను ఖాళీగా ఉండి. ఆడు ఏసీ రాశాడు. అరే అసైన్మెంట్లు పంపరా. ఇప్పుడు మన గ్రూప్ లో షేర్ చేయండి, అందరు రాసుకుంటారు కదా. ఎవరికి చెప్పడు. సెండ్ చేసాడా? రేపు చెప్తాను రా సార్ పని. ఆడు మెడిటేషన్ చేస్తున్నాడు రా, వినిపించుకోవడం మన మాట. రికార్డింగ్ ఆఫ్ చేయండి. లక్ష్మి అన్న ఖాళీ అయిపోయింది. అరే ఖాళీ కాదు, నిన్న హెచ్ఓడి మేడం ఫోన్ చేసి ఫైన్ పడుతుందమ్మా నీకు అటెండెన్స్ లేకపోతే అని చెప్పేసి అన్నారు. ఎవరో హెచ్ఓడి మేడం. నీకు ఎందుకని నువ్వు నీ అంత ధైర్యం లేదురా నీకు. సరే హేమంత్, నీకు ఎప్పుడు ఆబ్సెంట్ చేస్తానో చెప్పుకోవాలిగా. నా ప్రజెంట్ లేదు చెప్పాలి కదా, నువ్వు ధైర్యవంతుడు. తర్వాత క్లాస్ ఏంట్రా? EMWTL. అదే మంచిదే క్లాసు. సరే అయితే బాయ్.